దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు నాకు అత్యంత వీళ్ళారా ప్రియమైన నా సహదాసులారా, మీకందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు, దైవాశీస్సులు పలుకుతున్నాను. మనం దేవుని పరిశుద్ధ వాక్యంలోనికి మన దృష్టి సారిద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలు, 2 వచనాలు కూడా నేనే చదువుతాను. రికార్డింగ్ సౌలభ్యము క్లారిటీ కొరకు నేనే చదువుతాను. మత్తయి సువార్త 11, 28, 29 అందరూ కూడా 30 కూడా చదివేస్తాను. లాస్ట్ వచనము 3 వచనాలు చదివేస్తాను. శ్రద్ధగా ఆలకించండి, చిత్తగించండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. దేవుని వాక్కు కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని తలలో వంచి ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువా, మీకు గొప్ప తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యానికి స్తోత్రం. విశాఖపట్నం మీదుగా పాలకొండ వెళ్ళిన మీ దీన సేవకుణ్ణి అక్కడ శుభకార్యము ఘనంగా మీరు నిర్వహింపజేసి, మీరే నిర్వహించి అక్కడ వివాహ కార్యం జరిగించి, మళ్ళీ దాసుని వైజాగ్ మీదుగా విమాన ప్రయాణంలో హైదరాబాద్కు తెచ్చి ఇంటికి చేర్చి, ఇదిగో మా ప్రభా ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో పాల్గొన్నట్లు బలపరిచినందుకు ఆయనకి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దాసులు వచ్చేటప్పటికి ప్రభా ఇక్కడ సిద్ధంగా ఉన్నటువంటి ప్రార్థన బృందము కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా అనేక స్థలాల్లో అనేక బృందాలు ప్రార్థించుచుండగా వారందరి పైన కూడా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. దిగిరండి నాయన, నాతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి, నాకు కనబడండి, అందరికీ కనబడండి, మాకు నీ చిత్తం తెలియపరచండి. దుష్టుని కార్యములు ఏ మాత్రం మీరు కొనసాగనివ్వద్దు నాయన. అపవాది కార్యాలు లయము చేయటగా మీరు ప్రత్యక్షమైనారు. వాడికి అవకాశము లేదు, అవకాశం మీరు ఇవ్వకూడదు, ఇవ్వద్దు నాయన. అయా, మీరు మమ్మల్ని పుట్టించిన దేవుడు, మమ్మల్ని బ్రతికించిన, పోషించిన, మీ దగ్గరికి పిలుచుకున్నా అదంతా నీ చిత్తమే. నీకు అధికారం ఉంది, మాకు కూడా నీకు లోబడ్డమే ఇష్టం. కానీ నీకు మాకు శత్రువైన దుర్మార్గుడు, దుష్టుడు, దొంగ, హంతకుడు, వానికి మీ యొక్క గువ యొక్క ప్రాణాలను మీరు అప్పగించవద్దని మేము ప్రార్థన చేస్తున్నాం. కనుక దుష్టుని కార్యములు సంపూర్ణంగా లయమైపోయినట్లుగా, నాశనమైపోయినట్లుగా, నీ కార్యములు మాత్రమే స్థిరపడి, బలపడి, వ్యాపించి, విస్తరించి, ఫలించినట్లుగా ఈ దినం నీ వాక్యం పంపించబడి నన్ను మమ్మను ఈ అద్భుత ఉజ్జీవం కొరకు ఆయత్తపరిచిన యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, యేసు ప్రభు వారు అన్యాపదేశంగా ఇక్కడ చెబుతున్నాడు, ఒక బరువైన కాడి అనేది ఉన్నది. నా కాడి సులువు అంటే అర్థం ఏంటి? ఇంకొక కాడి కష్టం. కష్టమైనటువంటి కాడి ఒకటి ఉన్నది ఈ లోకంలో, సులభమైన కాడి ఒకటి ఉన్నది ఈ లోకంలో. మన రక్షకుడైన యేసయ్య నిజమైన దేవుడు, దేవాది దేవుడు, రక్షకుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మన మీద ఏదైనా కాడి మోపితే అది చాలా సులభమైనదిగా ఉంటుంది. అంటే రక్షకుడు కానటువంటి, సృష్టికర్త కానటువంటి ఇంకో దుర్మార్గుడు ఉన్నాడు, వాడు పెట్టేదంతా చాలా కఠినమైనటువంటి, మోయడానికి చాలా భారమైన, బరువైన కాడి వాడు పెడతాడు. మరి మానవుడు బ్రతకడానికి మానవుని శక్తి చాలదు. ఇది ఇవాల్టి ప్రసంగంలో ఒక కీలకమైన అంశం. మానవుడు బ్రతకడానికి మానవుని శక్తి చాలదు. మానవుడు బ్రతకడానికి, వ్యవహారం జరపడానికి, తన జీవితాశయం నెరవేర్చుకోవడానికి మానవునికి మానవాతీతమైన శక్తి కావాలి. సూపర్ న్యాచురల్ ఈజ్ రిక్వైర్డ్.
దానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ భూమి మీద సముద్రము అనేది 2 వంతులు ఉంది. సముద్రం 2 వంతులు ఉంది. హ్యాబిటబుల్ ల్యాండ్, నివాసయోగ్యమైన డ్రై ల్యాండ్ 1 వంతు ఉంటుంది. 1/3 and 2/3. అదే ప్రపోర్షన్లో మనిషిలో కూడా 3 భాగాలు ఉన్నాయి. ఈ 3 భాగాల్లో టాంజిబుల్గా ఉండేది 1 భాగం, ఇంటాంజిబుల్గా ఉండేది 2 భాగాలు. అదే ప్రపోర్షన్ లెక్క. ఇప్పుడు సముద్రం లోపలికి పోయి మనం బ్రతకలేము, అక్కడ మనం ఊపిరి పీల్చలేము, సర్వైవ్ కాలేము. ఈ నేల మీదనే మనం ఉండాలి. అందుచేత ఈ భౌతిక శరీరం అనేది ఈ మట్టి నుండి తీయబడింది కనుక ఈ మట్టిలోనే మనం ఉండాలి. హ్యాబిటబుల్, నివాసయోగ్యమైన భూమి, డ్రై ల్యాండ్, ఇది 1 వంతు. సముద్రం అనేది 2 వంతులు. మానవ శరీరంలో కూడా అట్లాగే నీరు చాలా ఎక్కువ శాతం ఉంటుంది. ఆ వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతే డీహైడ్రేట్ కావడం అంటారు, మనిషి చచ్చిపోతాడు. మరి నీకు వాటర్ తక్కువైపోతుందిరా, మళ్ళీ నింపు, వాటర్ లెవెల్ తక్కువైపోతుంది, సాగు దగ్గర పడుతున్నాం అనే సిగ్నల్ పేరే దాహం. దట్స్ వాట్ థర్స్ట్ ఈజ్. థర్స్ట్ అంటే ఏంటిది? నీ వాటర్ లెవెల్స్ తక్కువైపోతున్నాయి, మళ్ళీ నువ్వు రీప్లేస్ చేయకపోతే టపా కట్టేస్తావు అనే సిగ్నల్ పేరు థర్స్ట్, దాహం. కనుక మన శరీరంలో అధిక భాగము వాటర్ అనేది ఉన్నది. ఈ భూమి మీద అధిక భాగం వాటర్ అనేది ఉన్నది. అలాగే మన ఇంటర్నల్ స్ట్రక్చర్, మానవ దేహ నిర్మాణం లేక మానవుని యొక్క నిర్మాణం, టోటల్గా దేహమే కాదు, టోటల్గా హ్యూమన్ బీయింగ్ అనే వాని యొక్క నిర్మాణంలో 2 భాగాలు ఇంటాంజిబుల్. అంటే అర్థం ఏంటంటే ఈ భౌతిక నేత్రాలకు కనబడవు, ఈ భౌతికమైన చేతులతో పట్టుకోలేము, హ్యాండిల్ చేయలేము, ముట్టుకోలేము, అసలు అది ఉన్నదో లేదో తెలియదు, దొరకదు, కానీ ఉంటుంది, అదే శాసిస్తుంది. ఆత్మ జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఆత్మ ప్రాణం దీంట్లో ఉన్నంతసేపే ఈ చేతులు కాళ్ళు కదులుతాయి, నోరు మాట్లాడుతుంది, కళ్ళు చూస్తుంది, కాళ్ళు నడుస్తాయి, అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆత్మ ప్రాణం బయటికి వెళ్ళిపోతే ఇది అసలు జస్ట్ యూజ్లెస్. దాన్ని మట్టి చేయాల్సిందే తప్ప ఎందుకు పనికిరాదు. దాన్ని మళ్ళీ రిపేర్ చేసి చైతన్యవంతం చేసి యూజ్ఫుల్గా చేయడానికి సాధ్యం కాదు. ఇట్స్ జస్ట్ యూజ్లెస్. మట్టిలో మన్నుగా కలిపేయాలంతే. అంత ఇంపార్టెంట్ లోపల ఉండే ప్రాణము, ఆత్మ. కానీ ఆ 2 ఎంటిటీస్ ఉన్నాయే, అది మనం ఈ దేహంలో ఉన్నంతసేపు మనకు అవి కనపడవు, చేతికి దొరకవు, ల్యాబొరేటరీలో అవి కనిపించే స్కానింగ్లకు కానీ ఎక్స్రేలకు కానీ దొరకవు, అసలు అవి లేవు అని నిరీశ్వరవాదము, నాస్తికవాదం కూడా తలెత్తింది. అవి లేవు, ఆత్మ అనేది ప్రాణమే లేదండి. దేహానికి ఏదో ఒక కండిషన్ ఉన్నప్పుడు అది చైతన్యవంతంగా ఉంటుంది, ఆ కండిషన్స్ పోయినాక చైతన్యం పోతుంది, నిశ్చేతనంగా ఉండిపోతుంది, అంతే తప్ప అక్కడ 2 ఎంటిటీస్ ఆత్మ ప్రాణం అనేది ఉండే ఇప్పుడు వెళ్ళిపోయినాయి అనేదంతా కూడా మూఢనమ్మకం అని హేతువాదులు, నాస్తికులు చెప్తారు. కానీ యేసయ్య చెప్పాడు ఆత్మ అనేది ఉన్నది. ఈ శరీరం నుండి వెళ్ళిపోయాక కూడా ఆత్మ బ్రతుకుతానే ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటుంది, ఫీలింగ్స్ ఉంటాయి, దాని జ్ఞాపకాలు ఉంటాయి, మెమరీస్ ఉంటాయి. ఈ భూమి మీద ఉండే చుట్టరికాలు, బంధాలు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్నిటిని ఆత్మ జ్ఞాపకం పెట్టుకుంటుంది, లాజిక్ ఉంటుంది, ఆర్గ్యూ చేస్తుంది అనేది లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనకు యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా నేర్పించారు. కాబట్టి మానవ దేహము ఉన్నది, ఈ దేహములోనే ఈ దేహమే చూడలేని భాగాలు ఉన్నాయి. ఈ దేహములోనే ఈ దేహానికి ఎప్పటికీ దొరకని భాగాలు ఉన్నవి.
అవి ఆత్మయు ప్రాణము అనేవి. అందుచేత నేను ఒక శరీరాన్ని, నాలో ప్రాణము ఆత్మ ఉన్నాయి, అవే నన్ను బ్రతికిస్తున్నాయి, అవే నా శరీరానికి అర్థం ప్రయోజనం కలిగిస్తున్నాయి. కానీ వాటిని నేను ముట్టుకోలేను, పట్టుకోలేను, నాకు అర్థంలో కనపడదు, ఎక్స్రే మెషిన్లో కూడా కనబడదు. అంటే నాకు తెలియంది నాలోనే చాలా ఉన్నది, నాకు తెలియంది నాలోనే చాలా ఉన్నది కనుక నేను బ్రతకాలన్నా, నా ఆశయాలు నేను నెరవేర్చుకోవాలన్నా, నేను సృష్టికర్తకు అనుకూలంగా ఆయనకు నచ్చేటట్లు నేను కార్యక్రమాలు జరపాలన్నా కూడా నాకున్న శక్తి చాలదు. నాకే కనిపించనిది, నాకే దొరకంది నాలో చాలా ఉంది కాబట్టి మానవ శక్తితో నేనేమి చేయలేను, మానవాతీత శక్తి కావాలి. దిస్ ఈజ్ ది మెయిన్ చీఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్. బ్రతకడానికి మనకు అతీతమైనది ఏదో ఒకటి సహాయం చేయాలి, మనకు అతీతమైంది సహాయం చేయాలి. సో మనకు అతీతమైంది అనగానే ఆ అతీత శక్తులు రెండు. సృష్టికర్త మనకు అతీతమైన ఒక శక్తి, వ్యక్తి. సృష్టికర్త కానిది కూడా ఒకటి ఉన్నది. వాడు సృష్టికర్త కాడు కానీ నేను దేవుణ్ణి అంటాడు. వాడు సృష్టికర్త కాడు కానీ నన్ను ఆరాధించమని డిమాండ్ చేస్తాడు. వాడు సృష్టికర్త కాడు కానీ మనల్ని భయపెట్టి, మనల్ని లొంగ తీసుకొని మన మీద అధికారం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. వాడి పేరు సైతాన్ అంటాము, వాడిని అపవాది అంటాము, దుష్టుడు. వాడు దేవ విరోధి, అంధకార సామ్రాజ్య అధిపతి. హీ క్లెయిమ్స్ టు బి వర్ది ఆఫ్ వర్షిప్. నన్ను ఆరాధించండి, మీకేం కావాలని నేను చేస్తానంటాడు. అయితే ఇక్కడ ఈ ఇద్దరిది కాడి ఉందన్నమాట. సృష్టికర్త అయిన దేవుని కాడి ఉన్నది. సృష్టికర్త కాకపోయినా నేను పూజారు కూడాను అని చెప్పుకునే ఒక గర్విష్టి అయిన ఒక మహాశక్తివంతుని యొక్క కాడి ఒకటి ఉంది. వాడు సర్వశక్తివంతుడు కాదు కానీ చాలా గొప్ప శక్తివంతుడు, మనకంటే చాలా ఎక్కువ శక్తి వానికి ఉన్నది. కానీ వానికి చేత కాని సంగతులు చాలా ఉన్నాయి. అది సినేరియో అలాగుంది, అందులో మనం బ్రతుకుతున్నాం. సో నేను ఇక్కడ ఉన్నాను, నేను బ్రతకాలి అంటే నన్ను మించినది ఏదో నాకు సహాయం చేయాలి. నన్ను మించినది నాకు సహాయం చేయాలి అంటే నేను సృష్టికర్తనైనా ఆశ్రయించాలి, ఈ ఇంకొక మహాశక్తినైనా ఆశ్రయించాలి. అది సినారియో, మానవ జీవితం యొక్క స్థితిగతి, నేపథ్యం అది. ఇప్పుడు వాని యొక్క సహాయం మనకు అందాలంటే చాలా సాధన చేయాలి. సృష్టికర్త కానటువంటి మరొక అతీత శక్తి ఉన్నాడే, వాని సహాయం మనకి ఎలాగొస్తుందంటే మంత్ర తంత్ర సాధన వలన వస్తుంది. దాన్ని విచ్ క్రాఫ్ట్ అంటారు, బ్లాక్ మ్యాజిక్ అంటారు, ఇంకా ఎన్నో రకాలుగా దాన్ని పిలుస్తారు. దీనంతటిని కలిపి అభిచార కర్మకాండ అని అంటారు. అంటే దానికి ఏదో కొన్ని పద్ధతులు వాడే నియమించాడు. ఈ వ్రతములు, ఈ నియమములు, ఈ రకమైన సాధన, ఈ రకమైన మంత్ర ఉచ్చాటన, ఇలాగ మనం పల్లకాలు ఇలా చేయాలి, ఇవన్నీ చేస్తే నేను నీకు కొన్ని శక్తులు ఇస్తాను. ఇప్పుడు ఉదాహరణకు మేతర్ మంత్రాలని ఒకటి అవి నా మీద కూడా చేశారు. మేతరోళ్ళు అంటే ఎవరంటే మరుగుదొడ్లో ఒకప్పుడు ఫ్లష్ చేసేటటువంటి డ్రైనేజ్ సిస్టమ్ లేనప్పుడు మరుగుదొడ్డులో మల విసర్జన చేసి డోర్ వేసి వస్తే పొద్దున్నే పాకి పని వాళ్ళు అనేవాళ్ళు, మేతరోళ్ళు అని అనేవాళ్ళు. ఆ డబ్బా రేగు పట్టుకొని వీడు విసర్జించిన మలాన్ని దాన్ని తీసి వాడు బకెట్లో వేసుకొని తీసుకొని ఊరు బయట వేస్తాడు. ఆ లెట్రిన్ మరుగుదొడ్డు అంతా నీళ్లు పోసి శుభ్రం చేస్తారు. పాకి పని వాళ్ళు అంటారు, వాళ్ళ పేరు మేతరోళ్ళు అంటారు. ఈ మేతర్ మంత్రాలు అనేవి కొన్ని ఉంటాయి. మేతర్ మంత్రాలను ఎందుకంటారంటే అవి నేర్చుకునేటప్పుడట సెప్టిక్ ట్యాంక్ లోపల వాడు పీకల లోతు నిలబడి తలకాయ మాత్రం బయట, సెప్టిక్ ట్యాంక్ అంటే తెలుసు కదా,
అందులో నిలబడి ఎంత దుర్గంధము, ఎంత ఘోరమైనట్టు దుర్వాసన కదా, దుర్వాసన. వాడు అందులో నిలబడి వాడు మంత్రాలు సాధన చేయాల అంటే అంత నిష్ఠ, అంత కమిట్మెంట్. ఆ మంత్రాలు నేర్చుకోవడానికి అంత వానికి ఆశ ఉంది, అంత ఆసక్తి ఉన్నది, నిష్ఠ ఉంది అని నిరూపించుకోవటానికి. వాడు ఎవరి మీద ప్రయోగించినా సరే వాడు అందులో నిలబడి ప్రయోగిస్తాడు. ప్రయోగిస్తేనట ఈ వాసనకు కూడా మనసు చెక్కు చెదరకుండా ఉండేటంత గొప్ప ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్తో వాడు ఈ మేతర మంత్రాలు చేస్తేనట ఈ మనిషి చచ్చిపోతాడు, వాడు బతికే అవకాశం లేదు అని అంట. అవి నా మీద కూడా ప్రయోగించారన్నమాట. MIG 877లో ఉన్నప్పుడు నేనంతా ఇప్పుడు నాకంతా కొంచెం ఆయన కళాకారుంది కదా, నాకు ఇది కావాలా, ఏది అక్వేరియం కావాలి, పూల మొక్కలు కావాలి, ఇంటికంతా నేను పడుకునే ఆ గది కిటికీ అంతా రాత్కి రాని ఉంటుంది. నైట్ క్వీన్ క్రీపర్ పాకిస్తాన్ అనమాట. సాయంత్రం 6-6:30 కాగానే స్వీట్ స్మెల్ వస్తుంది. పొద్దున కల్లా ఉండదు. ఎవ్రీ నైట్ మాత్రమే స్వీట్ స్మెల్ వస్తుంది. దాని పేరు రాత్కి రాణి అంటారు. అంటే నాకంతా పరిమళం కావాలా, సంగీతం, క్లాసికల్ మ్యూజిక్ కావాలా, బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ కావాలా. ఐఎమ్ ఆర్టిస్ట్. అయితే అంత నేను చేసుకుంటే ఎక్కడున్నా నేను ఒక చిన్న సైజు నాకు నచ్చిన ఒక స్వర్గం లాంటి చిన్న గది ఒకటి క్రియేట్ చేసుకొని అందులో ఉంటాను. రాత్రి నేను మేల్కొని ముక్కులు అదిరిపోయి దుర్వాసనకు మెలకు వచ్చింది. భరించలేని దుర్వాసన. ఆ దుర్వాసనకే ఉలికి పడలేశాను అన్నమాట. అబ్బా ఏంటి ఇంత దుర్వాసన, చెడ్డ వాసన వస్తుంది. పక్కింటి వాళ్ళదో మనదో డ్రైనేజ్ పైపు పగిలిపోయి అంత ఓవర్ఫ్లో అవుతుందేమో అనుకుంటున్నాను. నేను అందరినీ పిలిచాను. అప్పుడు ఎవరు, నువ్వు ఉన్నావు బాబు, నువ్వు రాలేదు, ఇంకా ఉన్నావా, నువ్వు ఉన్నావు, క్రిస్టఫర్ ఉన్నాడు, నీరజ ఉంది, అకౌంట్ తక్కువ. అయితే నేను అరిశాను, ఏంటి ఇంత దుర్వాసన, చూడండి డ్రైనేజ్ కాలు పగిలినట్టుంది చూడండి అంటే అందరూ ఏం లేదు, ఏం దుర్వాసన, మాకేం రావట్లేదే, మాకు స్వీట్ స్మెల్ వస్తుంది, చాలా మంచి సువాసన వస్తుంది, మీకు ఒక్కరికే వస్తుంది లేదని అందరూ డినై చేస్తున్నారు. నిజంగానా మీకు రావట్లేదు దుర్వాసన అంటే రావట్లేదు. అవునా, నాకు ఒక్కరికి ఎందుకు వస్తున్నది అని అప్పుడు పరిశోధన చేస్తే ఆ విధవులు ఎవడో నా మీద మేతర మంత్రాలు ప్రయోగిస్తున్నాడు. వాడు సెప్టిక్ ట్యాంక్లో ఉండి నా మీద ప్రయోగిస్తున్నాడు కనుక వాడికి చుట్టూన్న వాసన ఇప్పుడు నాకు వస్తుంది అన్నమాట. అది విషయం. అయితే మేతర మంత్రాలు ప్రయోగిస్తే మనిషి బ్రతకడు అన్నమాట. తర్వాత జగదిగుట్లో ఒకప్పుడు మంత్రాలు నేర్చుకొని తర్వాత రక్షణ పొందిన ఒక అతను కలిశాడు. అతను చెప్పాడు మేతర మంత్రాలు అంటే ఇట్లా ఉంటాయి, మరి అవి ప్రయోగిస్తే మరణం గ్యారంటీ అని అంటారు కదండి, మరి నేను ఎట్లా బ్రతికినానంటే కాదు సార్, అది అట్లా కాదు, ప్రతి మంత్రానికి విరుగుడు ఇంకో మంత్రం ఉంటుంది, ప్రతి మంత్రానికి విరుగుడు ఇంకో మంత్రం ఉంటుంది, మేతర మంత్రాలకు విరుగుడు మంత్రం లేదు. అంటే ఇంకో మంత్రగాడు ఏం చేయలేడు అనే పాయింట్ అది. మేతర మంత్రాలు చేస్తే ఇంకో మంత్రగాడిని ఆశ్రయిస్తే నా చేతులు ఏం లేదు సార్, ఇక నువ్వు వెళ్ళిపో, సిద్ధపడంటాడు. మేతర మంత్రాలు ప్రయోగించినా కూడా ఒక మనిషి బ్రతికాడంటే సృష్టికర్త దిగొచ్చాడని అర్థము అని చెప్పాడు ఆయన. అయితే నేనన్నా మరి అన్డౌటెడ్లీ యేసుప్రభు సృష్టికర్త, ఆయన వచ్చాడు కాబట్టి నన్ను బ్రతికించేశాడు, దేవానికి స్తోత్రం అనుకున్న. చాలా చోట్ల ఈ సాక్ష్యం కూడా నేను చెప్పాను, ఇప్పుడే కాదు చాలా చోట్ల నేను చెప్పాను. అంటే ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చానంటే అసలు అది ఎంత చండాలము, మన దేహంలోంచి వచ్చే మురికే మనకి ఇష్టం ఉండదు. ఎవడెవడో వదిలిన మురికిని వీడు అందులో పోయి కూర్చో, పంది అయినా అట్లా పోదు, అసలు పంది అయినా సరే అందులో పోయి ఉండడం దానికి కూడా ఇష్టం ఉండదు. ఈ యూజ్లెస్ ఫెలో వీడు దాంట్లో ఏమంత కర్మ, అవసరమా అవసరమా? ఎవడెవడో విసర్జించిన వాళ్ళంలో వీడు అందులో ఉండి చేసి చండాలం. రే
మంచిగా పరిశుద్ధుడైన దేవుడు నీకు రక్షణ ఇస్తున్నాడు. నీకు నయా పైసా ఖర్చు లేదు, నీవేం కష్టపడేది లేదు. ఉచితంగా నీకు నిత్యమైన మోక్షము, రక్షణానందము, మహిమాయుక్తమైన ఆనందం, చెప్పన శక్యమైన సంతోషం ఉచితంగా రా బాబు, నీకు ₹1 ఖర్చు లేదు. రమ్మంటే రాడు. 10 కంటే చండాలంగా వాడు అందులో పడి దొర్లుతాడు. అంటే మనిషి ఎంత డిప్రేవిటీ, ఎంత వాడు దిగజారుడు తనలో ఉన్నాడో మీరు చూడండి. అట్లాగే వాడు ఎందుకు చేస్తాడంటే వాడికి ఒక అతీత శక్తి కావాలి. వాడికి ఒక అతీత శక్తి కావాలి. అతీత శక్తి అంటే అర్థం ఏంటి? మనిషి చేయలేనిదేదో వీడు చేయాలి. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ చేయలేనిది నేను చేయాలి. ఎన్నో మంత్రాలు ఉన్నాయి. నేను మంత్రగాడిని కాదు, మంత్రశాస్త్రం చదివినోడిని కాదు, కానీ అనుభవంలో నాకు జీవిత యాత్రలో నాకు తారసపడ్డ విషయాలు, ఓహో ఇట్లా ఉందా అని అనుకున్నాం. నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు. నాకు సువార్త చాలు, దేవుని గ్రంథం చాలు, యేసయ్య రక్తం చాలు. ఆ చండాలంతో మనకెందుకు? అవి మనం ఏం చేయలేవు కూడా. యేసయ్య రక్తం కింద మనం దాక్కుంటే ప్రపంచంలోని విశ్వంలోని చెడ్డ శక్తులు అన్నీ వచ్చినా కాలిపోతాయి అంతే. వీ డోంట్ నీడ్ ఆల్ దోస్ అండ్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆల్సో. కానీ అప్పుడప్పుడు మనకు అవి కూడా అక్కడక్కడ జరుగుతున్నట్టు తెలుస్తుంది. మన ఈస్ట్ గోదావరిలో అడవులు, కొండ జాతులు ఉంటారు. ఆ అడవి జాతి ప్రజలు, ట్రైబల్స్. ఈస్ట్ గోదావరి అది గోండులు కాకుండా ఇక్కడ ఈ మన ఈస్ట్ గోదావరి రంపచోడవరం ఏరియా అక్కడ మంత్రాలు నేర్చుకుంటారు. వాళ్ళు ఏం మాట్లాడరు. ఒక అమ్మాయి కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ఇట్లా కాసేపు చూసి వాడు లోపల ఏం చదువుతాడో తెలియదు. అంతే, ఆ అమ్మాయి వాడి వెంట వెళ్ళిపోతుంది. అట్లా 80 ఏళ్ల ముసలోడితో 15 ఏళ్ల పిల్లపై కాపురం చేస్తుంటారు. పోలీసులు వచ్చినా వినదు, ఎవరు వచ్చినా వినదు. నాకు ఇష్టం అండి అతనంటే, మీకంటే అభ్యంతరం? దాని మైండ్ మొత్తం వీడి వశంలోకి వచ్చేస్తుంది. తను తీసుకెళ్ళి 4 బాది ఇంట్లో కట్టేసినా సరే తెంపుకొని మళ్ళీ వచ్చేస్తుంది. వాడు 80 ఏళ్ళు ముత్తాత వాడు. ఈ పాపకు 15 ఏళ్ళు. నాకు హ్యాపీగా ఉంది, మీకంటే అభ్యంతరం అండి అని అంటారు అనమాట. అలా వాడు అట్లా చూస్తే వానికి వశం అయిపోతుంది. కానీ వాడు ఆ శక్తి సాధించడానికి కొన్ని ఏళ్ళు సాధన చేసి ఉంటాడు. ఈ చండాలం అంతా చేసి ఉంటాడు అనమాట. కొంతమంది ఏమో శవాల దగ్గర పోయి అక్కడికి చెప్పకూడని చెడ్డ పనులన్నీ చేస్తారు. శ్మశానంలో పోయి అక్కడ చెప్పకూడని చెడ్డ పనులన్నీ చేస్తారు. శవాలను తింటారట, ఇంకేమో చేస్తారు. అవసరమా? మన దేవుడైతే అటువంటి చెడ్డ పనులు చేయమని మనకేం చెప్ప. హ్యాపీగా నువ్వు ప్యారడైజ్ బిర్యానీ తిను. అవి ఎందుకు నీకు? కుక్కలు కూడా తినవు, నీకు ఎందుకు అది చండాలం? అంటే నో సమ్ కైండ్ ఆఫ్ సూపర్ న్యాచురల్ పవర్ కావాలి. కొంతమంది ఉన్నారు, వాడు ఎటన్నా పోయేటప్పుడు ఒక పచ్చని చెట్టుని దీక్షగా ఇట్లా చూస్తే ఒక 2 నిమిషాలు లేక బగ్గుమని అంటుకొని అది కాలిపోతుంది. అట్లా చూస్తే చాలు కాలిపోతుంది. వాడు అంత శక్తి సాధించడానికి ఏమేమి దరిద్ర పనులు చేశాడంటే ఇక నేను చెప్పొద్దు. ఇక చాలా వల్గర్గా, చెడ్డగా, అసహ్యంగా ఉంటాయి అన్నమాట. మనం వినలేవు అవి. మనకేం తెలుసు అవన్నీ? మనం ఏదో నేను పాపిని దేవా యేసయ్యా నా పాపాలు క్షమించు, నా హృదయంలోకి రమ్మని అడిగాం, ఆయన వచ్చాడు. ఇంకా పాపాన్ని అసహించుకుంటున్నాం. మనకు సాధ్యమైనంత వరకు చెడ్డ పనులకు దూరంగా బ్రతుకుతున్నాం. ఏదో ప్రార్థన, పాటలు, స్తుతి, ఆరాధన, అంతే తప్ప మనకి ఇంకో ప్రపంచం తెలియదు. కానీ మనుషులు ఎన్ని చెడ్డ పనులు చేస్తారు, చెడ్డ కార్యాలు చేస్తారంటే త్రూ సమ్ వే ఆర్ అదర్ దే వాంట్ సమ్ సూపర్ న్యాచురల్ పవర్. మనుషులను చంపడానికి, మనుషుల్ని వశపరచుకోవడానికి ఎన్నో రకాలుగా ఉన్నాయి. వందల రకాలు. ఒక రకం కాదు. ఈ భూమి మీద మంత్రములు లేనటువంటి మతము లేదు,
క్రీస్తు మార్గం తప్ప. నేను చాలా చాలా సార్లు చెప్పాను కదా, నేను చాలా రోజుల కింద చెప్పాను. నేను వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ క్రిస్టియానిటీ అంటే నేను చెప్పాను, ఏ మతానికైనా మంత్రాలు ఉన్నాయి, యేసుక్రీస్తు మార్గంలో మంత్రాలు లేవు. వీ డోంట్ నీడ్ ఎనీ విచ్ క్రాఫ్ట్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ ఆర్ ఎనీథింగ్. డైరెక్ట్గా క్రియేటర్తో మాట్లాడతాం అంతే. ఆయన ఏది ఇష్టమో ఇస్తాడు. ఆయన ఇవ్వనిది అది మనకు అవసరం లేదు అనుకుంటాం, ఆయన ఇచ్చిందే చాలు, హ్యాపీగా బ్రతికేస్తాం మనకు మంత్రాలు లేవు. దేవుడు లేడు, ఉన్నాడో లేడో మనకు తెలీదు, లేడనుకొని బ్రతికేసాయి అని చెప్పే బౌద్ధ మతం ఉంది చూశారు. బౌద్ధ మతంలో ఉన్న మంత్రాలు ఎక్కడ లేవు. బౌద్ధ మతంలో ఉన్న మంత్రాలు ఎక్కడ లేవు. నేను రికార్డులోకి వెళ్తున్నా లైవ్లో, పుట్టి మాటలు కాదు. యూ కెన్ ఎంక్వైర్ అబౌట్ దిస్. బౌద్ధులకు ఎన్నో మంత్రాలు ఉన్నాయి. మనిషిని చంపగలరు, ఏమైనా చేయగలరు. మళ్ళా గుండ్లు కొట్టుకొని మళ్ళీ కాషాయాలు కట్టుకొని మళ్ళీ మంచిగా శుద్ధ పూసలాగా ఉంటాడు. చేశారంటే చండాలు. బౌద్ధ మంత్రాలని ముస్లిం మాంత్రికులు ఉన్నారు. మంత్రాలు చేసి ఒక కాలు చేయబడిపోయేటట్టు చేస్తారు, మనిషిని చంపేస్తారు. నాకు ఫస్ట్ వైఫ్, ఆమె నన్ను చాలా ట్రబుల్ చేస్తుంటే ఒక సోదరుడు మిత్రుడు వచ్చాడు ఓల్డ్ సిటీ. भाई साहब आप कुछ मत करो, 2000 दो, उसका फोटो में रख दो, एक 40 दिन में वो मर जाएगा, हम ऐसा करेंगे उसको అని అంటే నేను చెప్పిన, ఇదంతా దేవునిది అయితే కాదు. ఇప్పుడు ఈయన ఏదో మంత్రాలు చదివి ఫోటో పెట్టి ఏదో చేసి ఆమెను చంపేసి, ఇట్ ఈస్ నాట్ గాడ్. దేవుడే చంపేసి ఒక ముక్క ఒకసారి ఒక మాట మాట్లాడితే ఆమె చచ్చిపోను కాక అని దేవుడు అంటే పోతుంది. దేవునికి ఫోటో అక్కర్లేదు, దేవునికి 2000 అక్కర్లేదు. దేవుడు చంపితే చంపని, బ్రతికిస్తే పడతాను ఇచ్చారా. ఈ శిలువ మోయమని దేవుడు పెడితే మోస్తాను. కానీ నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నావు. దేవుణ్ణి ప్రార్థించకుండా ఫోటోలు పెట్టి ఏదో మంత్రాలు చేస్తున్నావు అంటేనే అది దేవునిది కాదు. దేవుడు కానీ మరొక అతీత శక్తిది. డైరెక్ట్లీ అది సైతాన్. మంత్రం అంటే సైతానే, సృష్టికర్త కాదు. సృష్టికర్త దగ్గర ఉన్నది సులభమైన కాడి, అడుగుడి మీకు ఇవ్వబడును, బర్ఖాస్. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దాట్. అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివాడు పొందును. దేవుని చిత్తానుసారముగా మనం ఏది అడిగినను అది మనకు ఆయన అనుగ్రహించుననే నిశ్చయత, ధైర్యం మనకు కలిగి, డైరెక్ట్ రూట్ ఉంది మనకు దేవుని దగ్గరికి. దేవునితో డైరెక్ట్ కనెక్షన్ లేనోడికి ఇంకా వేరే అని కావాలి, వేరే పద్ధతులు, సాధనలు కావాలి. నేను చెప్పాను, భాయ్ సాబ్ రేపొద్దున మా సంఘంలోనూ మా ఊర్లోనూ ఎక్కడైనా ఒకరికి దయ్యం పట్టిందనుకో, ప్రభుని యేసు నామములో నేను బంధిస్తున్నాను, వెళ్ళిపో అని గద్దిస్తే వాడు ఏమంటాడంటే, ఏడిచావు, మొన్న నీకు అవసరం వచ్చి నా దగ్గరికి వచ్చావు కదా, నీకు అవసరం వచ్చి నీ భార్య నిన్ను కష్టపెడితే నన్నే ఆశ్రయించావు, మళ్ళీ ఇప్పుడు యేసు నామము నేను పోవాలనా? ఏందిరా బాబు, నీకు ఇష్టమైతే రావాలే, లేకుంటే వెళ్ళిపోవాలి. నేను ఆ పప్పులే ముడుకొని నోరు మూసుకొని కూర్చో. నువ్వే నన్ను పిలిచావు నీ లైఫ్లోకి, ఇప్పటి నుంచి నేనే రూల్ చేస్తా. యేసు నామం లేదు, బంధించేది లేదు, నోరు మూసుకొని ఉండమని. అదంటే అప్పుడు నేను ఏం చేయాలి? ఈ తలకాయ ఎక్కడ దాచుకోవాలా? కాబట్టి ఎన్ని కష్టాలైనా పడతాను, మోకరించి ప్రార్థన చేస్తా. దేవుడు పరిష్కారం చేస్తే చేయని, లేకుంటే సమస్య కొనసాగని, నాకేం అభ్యంతరం లేదు. దేవుడు కానీ వేరే శక్తిని నేను చచ్చినా సరే ఆశ్రయించను. ఈ బాధలకు పడలేక చచ్చిపోతానేమో పర్వాలేదు, కానీ ఇంకా వేరే శక్తిని అయితే నేను ఆశ్రయించను. నాకొద్దు. చాలామంది నా దగ్గరికి వచ్చి
మీకు చాలా డబ్బులు వచ్చే మంత్రాలు చేస్తావు. అదే వద్దురా బాబు, అదంతా సైతాను. సైతాన్ని ఇచ్చే డబ్బులు నాకెందుకు? నా ఏసై ఇస్తే తీసుకుంటా, లేకుండా పేదవాని కానీ చచ్చిపోతా. ఒక్కసారి కొంచెం బెండ్ అయ్యి, కొంచెం లోబడి, చాలా అప్పులు ఉన్నాయి కదా, కష్టాలు వస్తే రాని, డబ్బంతా దేవుందే కదా, ఏదో రకంగా డబ్బులు వస్తే మళ్ళీ ఏసే దేవుడు అని చెప్తాం, ఇంకో దేవుడు అని చెప్పాం కదా. ఏదో చేయరా, మంత్రమో తంత్రమో, పైసలు రా అంటే మాత్రం మనం మన తలకాయ తీసుకెళ్ళి పులి నోట్లో పెట్టినట్టే. వాడు వదలడు ఇంకా. ఏం బాబు, నీకు అప్పుల బాధ ఉన్నప్పుడు నేను కావాలా, మంత్రాలు కావాలి నీకు? మంత్రం అంటే ఏదనుకుని నేనే. ఇప్పుడు నువ్వు ఏసునామంలో గద్దించమంటే అప్పుడు మరి పైసలకి ఏసునామం ఎందుకు పనికి రాలేదు? నేను కావాలని నీకు డబ్బులకి, ఇప్పుడేమో ఏసునామా? ఏం బిల్లువర్రా నువ్వు? పిచ్చి వేషాలేక నోరు మూసుకొని పడుండి అంటాడు. వాడికి మనం వెల్కమ్ బోర్డు చెప్పి పని చేయించుకొని, వెల్కమ్ వానికి స్వాగతం పలికి పని చేయించుకొని, తర్వాత మళ్ళీ అవసరం తీరినాక ఏసునామంలో పొమ్మంటే అంట కూడా వాడు. గనుక మనకు కష్టాలు కల్పించి, వినండి, మనకు కష్టాలు కల్పించి ఈ కష్టాల నుండి పరిష్కారంగా కొన్ని మంత్రశక్తులను కూడా అందుబాటులోకి తెచ్చి మెల్లగా మనల్ని సైతాన్ రాజ్యంలోకి మింగేయడానికి వాడు ప్లాన్ సిద్ధం చేసి పెట్టాడు. నీకు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, దానికి కొన్ని మంత్రాలు ఉంటాయి. నీకు భార్యాభర్తల గొడవలు వస్తాయి, దానికి కొన్ని మంత్రాలు ఉంటాయి. నీకు ఆరోగ్య ఇబ్బందులు వస్తాయి, దానికి కొన్ని మంత్రాలు ఉంటాయి. ఏ సమస్యకైనా పరిష్కారం కొరకు మంత్రాల్లోకి వెళ్ళావంటే నువ్వు సాతాను యొక్క గుప్పిట్లోకి వెళ్తున్నావు. కాబట్టి మనము ఏ మంత్రాన్ని, ఏ తంత్రాన్ని మనం ఆశ్రయించాం. ఏ సమస్య అయినా రాదు, మోకరించాలా, ప్రార్థన చేయాలి, కన్నీరు గార్చాలి, మన హృదయం కుమ్మరించాలి. మామూలు ప్రార్థనకు పని జరగకపోతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఒక్కడిని కాకపోతే 10 మంది కలిసి ప్రార్థన చేయాలి, బలమైన విజ్ఞాపన చేయాలి, పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన 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 ప్రార్థన. మనకి ఇంకొక సాధన అక్కరలేదు. ప్రార్థన కాక ఇంకా ఏ పరిష్కారంలోకి పోయినా అతీత శక్తులు ఉన్నాయి, నీకు సహాయం చేస్తాయి. కానీ దేవుని వెలుగు నుండి నువ్వు చీకట్లోకి వెళ్ళిపోతావు. యేసయ్య ఏం చేశాడు? మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి తీసుకొచ్చాడు. సమస్యలలో నీవు నలిగిపోయి మంత్రశక్తులను ఆశ్రయిస్తే మళ్ళీ రివర్స్లో వెళ్తావు, రివర్స్ గేర్. వెలుగులో నుండి చీకట్లోకి వెళ్తావు. ఏ విశ్వాసి పొరపాటును కూడా ఈ స్టెప్ వేయొద్దు, ఈ తప్పు చేయొద్దు. శ్రమ వచ్చిందా, వేసే పరిష్కారం. ఆయన పాదాలు పట్టుకోవాలి, ప్రార్థన చేయాలి. నీ చిత్తమైతే నాకు పరిష్కారం చేయి, లేకపోతే ఈ సమస్యలోనే నా ప్రాణం తీసుకో, కానీ నీవు కానీ వేరొక శక్తిని నేను ఆశ్రయించను అని దేవునికి నిబంధన చేయాలి, గట్టిగా నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన చతుర్వేదాల్లో కూడా మంత్రాలు ఉన్నాయి, ఇస్లామిక్ మంత్రాలు ఉన్నాయి, అరబ్బులలో మంత్రాలు ఉన్నాయి, బౌద్ధులకు మంత్రాలు ఉన్నాయి, చైనా దేశంలో మంత్రాలు ఉన్నాయి, ఈజిప్షియన్ మంత్రాలు మనకు తెలుసు. మోషే కర్రను పాముగా చేస్తే వాళ్ళు కూడా పాముగా చేశారు. అన్ని దేశాల్లో మంత్రాలు, మన దేశంలో కూడా మంత్రాలు ఎన్ని వేల రకాలు అంటే అన్ని వేల రకాలు. మాంత్రికులు ఉన్నారు, తాంత్రికులు ఉన్నారు, చాలా ఘోరమైన సాధనలు చేసేవాళ్ళు ఉన్నారు. అదంతా కఠినమైన సాధన. కానీ సృష్టికర్త అయిన దేవుడు నరావతారం ఎత్తి భూమి మీదకి వచ్చి ఆయన చెప్తున్నాడు, నా కాడి మీ మీద ఎత్తుకొని నా దగ్గర నేర్చుకొనండి, నా కాడి చాలా సులువు, నా భారము తేలిక. ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా దగ్గరికి రండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఏ మంత్రగాడి దగ్గరికి పోవద్దు, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. వాడిప్పుడు వాడిచ్చేది తాత్కాలికమైన పరిష్కారమే. కొంచెము కాలం పరిష్కారము
వాడు ఇచ్చిన తర్వాత వెనుకటి కంటే నీచంగా, వెనుకటి కంటే నికృష్టంగా, వెనుకటి కంటే బాధాకరంగా, వెనుకటి కంటే వేదనకరంగా నీ బ్రతుకును వాడు మార్చేస్తాడు. ప్రియులారా, నిజమైన విశ్రాంతి, నిజమైన శాంతి, నిజమైన సమాధానం, నిజమైన పరిష్కారం మన యేసయ్య ఒక్కడు మాత్రమే ఇస్తాడు విశ్వం అంతట్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి మనం వెళ్ళటానికి ఎన్ని మైళ్ళు ప్రయాణం చేయాలండి? ఎన్ని మైళ్ళు ప్రయాణం చేయాలి? ఉన్న చోటును మోకరించు. నువ్వెక్కడ ఉంటే అక్కడ మోకరించు. మరుక్షణం ఆకాశ మహాకాశ మండలములన్నిటికీ పైన ఉన్న విశ్వ చక్రవర్తి సింహాసనం ముందున ఉంటావు. దేవుని స్తోత్రం కలుగును కాక. అది అడవి కానీ, కొండ గుహ కానీ, సొరంగం కానీ, రోడ్డు పక్కన ఫుట్పాత్ కానీ, నీ పడగది కానీ, ఎక్కడైనా సరే బాధ ఉంది నీ మనసులో, ఉన్న చోటున ఉన్న పాటున నువ్వు మోకరించగానే, కళ్ళు మూసుకోగానే ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో ఈ విశ్వాన్ని పరిపాలించే మహాదేవుని సింహాసనం ఎదుట నువ్వు ఉన్నావంతే. చెప్పు కుమారుడు, ఏం కావాలని అడుగుతాడు. దేవా, నాకు ఈ అనారోగ్యం ఉంది, ఈ సమస్య ఉంది, నీవే సహాయం చేయి. నువ్వు నా తండ్రి కదా, నన్ను కన్నావు కదా, సరే ఇస్తాను. అంత గొప్ప సాధనము, అంత గొప్ప పరిష్కారం, అంత గొప్ప అవకాశం, మహిమలోకంలోకి ప్రవేశ ద్వారము ప్రార్థన. చక్కని పాట ఒకటి ఎవరో భక్తులు రాశారు, మరి నాకు తెలియదు, తెలిస్తే తర్వాత చెప్తాను. ప్రార్థన దేవుని సందర్శన. ఎంత చక్కని మాట. ఐ రియలీ లవ్ దట్ ఎక్స్ప్రెషన్. ప్రార్థన దేవుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. దేవుని స్తోత్రం కలుగును గాక. తండ్రి అని నేను పిలువగా తనయుడా అనే పలుకును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నాన్న అంటే ఏం బిడ్డ చెప్పురా. ఎంతో ప్రేమగల దేవుడు. దానికి నువ్వు ఎక్కడ ఆ పందిలాగా పోయి ఆ గబ్బు కంపులో ఉండి, శవాల మధ్యలో ఉండి ఏం అక్కర్లేదు. నీవెక్కడ ఉంటే అక్కడే పరలోకం దిగొచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడంటే ఇష్టం లేనోడు దేవుడిని దూరం చేసుకొని అతీత శక్తులు సాధించాలనుకున్నాడు పంది కంటే మురికి, పంది కంటే అసహ్యంగా మారిపోతాడు. కొంతమంది, నేను చెప్తున్నాను, రేపు పొద్దున వింటారు ఎవరన్నా నాకు తెలుసు. కొంతమంది అఘోరాలు అనేవాళ్ళు ఉంటారు. అఘోరాలలో ఒక వర్గం. మళ్ళా వాళ్ళు సాధనలో చాలా నాకు చెప్పాలని లేదు కానీ చెప్పాల్సి వస్తుంది. సాధనలో చాలా ఉన్నత సాధన ఏంటంటే, ఉన్నతమైన స్థాయిలో వాళ్ళు తమ సొంత మలం విసర్జించి దాన్ని వాళ్ళే తింటారు. క్యాన్ యూ ఇమాజిన్? ఏ మనిషి అని అట్లా చేయగలడు? ఎందుకురా బాబు ఈ చండాలము? నీ శరీరంలో నుంచి నీకు విటమిన్ వాల్యూ ఏదైతే ఉందో అది అబ్జర్వ్ చేసుకున్నది, వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రకృతిలోకి దాన్ని వదిలేయాలని సృష్టికర్త పెట్టాడు. మరి దాన్ని తెచ్చుకొని పంది కూడా అట్లా చేయదే. అట్లా చేస్తానంటే వాడికి ఎన్నో శక్తులు వస్తాయి. ఏమొచ్చాయని బొంద శక్తి, ఏదొచ్చినా నరకాగ్ని గుండం నుండి అయితే రక్షణ రాదు. అంటే దుష్టుడు సాతాను మనుషులను అట్లా నీచపరుస్తాడు అన్నమాట. వాళ్ళకి అర్థం కావడం లేదు. బట్టలు వేసుకోకుండా తిరుగుతారు. ఎంత అసహ్యం. అసలు మా నాన్నగారికి మహాత్మా గాంధీ గారు అంటేనే ఇష్టం లేదు. కనీసము బనీనన్ను వేసుకుంటే బనీనన్ను వేసుకుంటే బాగుండు కదరా, మన దేశం పరుగు పోతుందని మా నాన్నగారు అనేవారు. పిల్లలకు మేమందరం నవ్వుతారు నాన్న చుట్టూ చేరి. నాయన చాలా గ్రేట్ మ్యాన్ కదా నాన్న, లోకమంతా మహాత్మా గాంధీ అంటున్నారంటే, ఏ మహాత్మరా, సిగ్గేలా సిగ్గులేదా కనీసం? ఉండొచ్చు, గొప్పోడు అయితే ఉండొచ్చు, మేము కాదని పని చేసుకోవాలి కదా అని అనేవాడు మా నాన్నగారు.
అంటే ఆయన అంతా బ్రిటిష్ కల్చరు, మంచిగా ప్యాంటు షర్ట్ కింద షూ సాక్స్తో పాటు ఆ, దొరటో కూడా పెట్టుకున్నది పెట్టుకుని అప్పుడు కానీ బయటకు రాలేదు. మనకి నీట్గా మోడెస్ట్గా డ్రెస్లు ఉన్నాను కనీసం బేర్ బాడీ తిరుగుతున్నాడు మన దేశం పరువంతా తీస్తున్నాడు ఆయన. నేను అట్లా అనడం లేదనుకో. ఐ రెస్పెక్ట్ మహాత్మా గాంధీ. నాకు ఆయన అంటే చాలా గౌరవము. ఆయనలో మనం నేర్చుకోవాల్సిన ఎన్నో సంగతులు ఉన్నాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే కనీసం ఆయన బనియం లేనందుకే మా నాన్నగారు అంతా ఆయనను ఇష్టపడలేదు. మరి టోటల్గానే బేర్ బాడీ మొత్తం మనకి ऊपर से नीचे तक कुछ भी नहीं है. మన దేశంలో ఏమీ లేకుండా బట్టలు లేకుండా ఉండేవాడు లక్షల మంది ఉన్నారు. లక్షల మంది. ఎంత చండాలం. వాళ్ళందరూ పురుషులు, వాళ్ళు అంతా బట్టలు లేకుండా దిగంబరంగా ఉంటే ఆడవాళ్ళందరూ పోయి వాళ్ళకి నమస్కారం చేయాలి. ఎంత చండాలం. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు కానీ ఎవరన్నా కొంచెం సేమ్ మైండ్ సరిగా ఉన్నవాళ్ళు ఒక నగ్నంగా ఉన్న పురుషుని దగ్గర పోవడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. జనరల్గా విమెన్ దే హేట్ ఇట్. అది ఎందుకు చేసి చండాలం, సిగ్గులేదు వారికి అని అనుకుంటారు. అదే స్త్రీలు అట్లా ఉన్నారంటే పురుషుడు ఇంట్రెస్టెడ్ ఉండొచ్చు. కానీ ప్రకృతిలో సహజంగా ఉన్నది అంటే పురుషుడు నగ్నంగా ఉంటే స్త్రీ అసహించుకుంటూ చిచ్చేయాలి. మరి అటువంటి వాళ్ళ దగ్గరికి పోయి మొన్న మీడియాలో ముగ్గురు మగపిల్లలు 8, 9, 10 ఏళ్ళు వాళ్ళు మొత్తం బట్టలు లేకుండా నిల్చోబెట్టి వాళ్ళంతా పూజలు చేస్తూ ఉన్నారు. ఎందుకొరకు అంటే మనిషి యొక్క డిగ్నిటీని దిగజార్చాలి, మనిషి యొక్క గౌరవాన్ని దిగజార్చాలి, మనిషి చేత అన్ని నీచమైన పనులు చేయించాలి. మురికి, దుర్గంధము, నీచమైన పనులు, అసహ్యమైన పనులు, వారందరూ చెడిపోయిన వారు, అసహ్యమైన కార్యములు చెయ్యువారు. నేనైతే చేయనండి. నాకు ఏ శక్తులు వచ్చినా సరే వాళ్ళలాగా అశుద్ధం తినను, వాళ్ళలాగా నేను శవాలతో ఏం చెడ్డ పనులు చేయను. నాకు ఇష్టం లేదు, నాకు అవసరం లేదు. అతీత శక్తి ఏంటి మన బొంద శక్తి. నాకు నా దగ్గర ఉన్నవాడు సర్వశక్తిమంతుడు, దేవునికి స్తోత్రం కలుగునగాక. నాకు యేసయ్య చాలు. వీడు ఈ శవాలతో పాపం చేసి అశుద్ధం తిని పందికన్నా నికృష్టంగా ప్రవర్తించి ఎన్ని శక్తులు సంపాదించిన అవన్నీ మూట కడితే నా యేసయ్య రక్తంలో ఒక్క చుక్కకు కూడా సమానం కాదు. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అన్ని మతాలకు మంత్రాలు ఉంటాయి, క్రైస్తవులకు మంత్రాలు లేవు. మనకు ఉన్నది ఏంటంటే ప్రార్థన, మోకరించాలి, దేవాన్ని పిలవాలి. ఏం కొడుకు అని ఏం బిడ్డ వచ్చేస్తాడంతే. దేవుని స్తోత్రం కలుగును కాక. కఠినమైన సాధన ఎక్కడ ఉన్నదో దానికి అర్థం ఏంటంటే అది కృత్రిమముగా ఆర్టిఫిషియల్గా సృష్టింపబడిన ఒక సిస్టమ్. కొన్ని శక్తులను కల్పించి వాటిని అదుపు చేయడానికి, సాధన చేయడానికి, వశపరచుకోవడానికి ఈ అంధకార రాజ్యాధిపతి ఒక సిస్టమ్ కృత్రిమంగా సిద్ధపరిచాడు. కానీ నిజమైన దేవుడు ఏం చేశాడంటే ఒక పసిపాప కన్న తల్లి దగ్గరికి పోయి అడిగినట్టు, అమ్మా ఆకలేసిందమ్మా అన్నం పెట్టమ్మా అని అంటే అమ్మ ఎన్ని పనుల్లో ఉన్నా ఆమె పరిగెత్తుకొని అమ్మో నా బిడ్డ అడిగిందని చెప్పి అన్నం పెట్టేస్తుంది. అటువంటి ప్రేమ కలిగినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన దగ్గరికి మనం వచ్చి ఏ సమస్యకైనా పరిష్కారం పొందొచ్చు. ఈ కాడి చాలా సులువైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్ ఈస్ వెరీ ఈజీ. క్రైస్తవ జీవితం చాలా సులభమైన కట్టుబాట్లతో కూడింది. నేను క్రైస్తవ జీవితం సులభమైంది అనలేదు, ఎందుకంటే ఇరుకైన దారి, ఇరుకు ద్వారం అన్నాడు. అయితే దేవుడు పెట్టిన కట్టుబాట్లు ఏవి కూడా కఠినమైనవి కాదు. ఇప్పుడు అయ్యప్ప వ్రతమే ఉన్నది. చెప్పులు లేకుండా నడవాలి. కింద రాళ్ళు గుచ్చుకుంటే, ముళ్ళు గుచ్చుకుంటే, గాజు పెంకుడు గుచ్చుకుంటే ఏమన్నా గుచ్చుకొని కాక
చెప్పులు లేకుండా నడవాలి. మనకు అటువంటిది ఉందా? శుభ్రంగా చెప్పులు వేసుకుని నడవయా సుఖంగా. పొద్దున్న 4 గంటలకు స్నానం చేయాలా, చన్నీళ్ళతోనే చేయాలి. మనకది లేదే. నీకు కావలసినంత వామ్ వాటర్తో చేసుకో, స్టే కంఫర్టబుల్. మనల్ని హింస పెట్టేటటువంటిది ఏది కూడా లేదు. నువ్వు స్నానం నీకు ఇష్టం ఉన్నప్పుడు చేయి, ఇష్టం ఉన్నటువంటి వామ్ వాటరు కోల్డ్ వాటర్ చేసుకో, మంచి బట్టలు కట్టుకో. ఒకటి తెలుపు వేసుకోవాలి, నలుపు వేసుకోవాలా, ఇది వేసుకోవాలా, కాషాయం ఏం లేదు, మనకు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకో. దేవుడు పెట్టిన నియమ నిబంధనలు ఏవి కూడా కష్టమైనవి కాదు. ఆదివారం భక్తులందరూ చేరి ప్రార్థన చేయమన్నారు. అదే కష్టమా? అది దానికి ఏమన్నా కోట్లు ఖర్చు అవుతాయా? దేహాన్ని కోసుకొని గీసుకొని హింసించుకోవాలన్నా? హ్యాపీగా ఎంజాయ్ ద మ్యూజిక్, ఎంజాయ్ ద మెలడీ, ఎంజాయ్ గాడ్స్ ప్రెసెన్స్, ప్రైజ్ హిమ్, వర్షిప్ హిమ్. ఆదివారం ప్రభు యొక్క శరీరం, ప్రభు రక్తం తీసుకోమన్నారు. ఏమన్నా కష్టమా? అది ప్రార్థన చేయమన్నాడు. ఏముంది, మనసులో ఉన్న మాట దేవుని చెప్పడమేనా? దానికి ఏమన్నా కష్టమా? ఖర్చు అవుతుందా? ఏం లేదే. మరి యేసు ప్రభువులు ఎందుకు వెంబడించారు మనుషులు? ఎందుకు ఇష్టం లేదు? కష్టపెట్టేవన్నీ కావాలి. అసలు కష్టమంతా నేనే పడి సులభంగా నీకు రక్షణ ఇస్తాను రా అంటే ఆయన ఇష్టం లేదు. మనుషులు తలకిందులుగా ఆలోచించడానికి అలవాటు పడిపోయారు. క్రీస్తు మార్గములో కష్టం అనేది ఉంది. ఎందుకు కష్టం ఉంది తెలుసా? ఎందుకు కష్టం ఉన్నదంటే, దేవుడు మనకు కఠినమైన ఆజ్ఞలు ఇవ్వలేదు, కానీ ఈ సత్య మార్గంలో మనం ఉన్నందుకు ఈ లోకాధికారికి ఇష్టం లేక మనకు కష్టాలను తెచ్చిపెడతాడు. ఈ లోకము ఆ దుర్మార్గుడు ఏలుతున్నాడు, సాతాను ఏలుతున్నాడు, అంధకార రాజ్యాధిపతి ఏలుతున్నాడు. వాడికి మనల్ని చూస్తే కడుపుమంట. నన్ను వదిలేసి నువ్వు అసలు దేవుని దగ్గర పోతావయ్యా, నువ్వు ఎలా నడుస్తావో, ఎలా నువ్వు నెగ్గుకొస్తావో నేను చూస్తా. ఐ విల్ మేక్ యువర్ వే డిఫికల్ట్ ఫర్ యూ టు వాక్ అని సిచ్యువేషన్స్ అన్ని మనకు అగేన్స్ట్గా చేస్తాం. అందుకు కష్టం. అంతేగాని దేవుడు పెట్టిన నిబంధనలు అయితే మనకు శరీరానికి హింస కలిగేది లేదు, మనకి ఎక్కడ కష్టం కలిగేది లేదు. నా భారము తేలిక, నా కాడి సులభమైనదై ఉన్నది, మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకునన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చి మనము ఏదైనా పొందాలంటే మనకు కావలసింది, దేవుడు కోరేది ఒకటే, విశ్వాసము. విశ్వాసము కలిగి దేవుని దగ్గరికి రావాలి. విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మనం పందమందు ఓపికగా పరిగెత్తాలి. ఈ విశ్వాసాన్ని గూర్చి 1-2 మాటలు. మనకు ఉండవలసిన విశ్వాసం, రక్షణార్థమైన విశ్వాసం, మనకు విజయాన్ని, మనకు పరిష్కారాన్ని ఇచ్చే విశ్వాసం, మంత్రములన్నిటికంటే శక్తివంతమైన విశ్వాసం, అనంత శక్తివంతుడైన దేవుణ్ణి కార్యరంగంలోకి దింపే విశ్వాసము. The faith that can call God into action. దేవుణ్ణి కార్యరంగంలోకి దింపే విశ్వాసం అంటే ఏంటో నేను 1-2 విషయాలు మీతో చెప్పి ముగించాలని ఇవాళ దేవుడు నన్ను ప్రత్యేకంగా నడిపించాడు. ప్రియులారా, మొట్టమొదటి సంగతి, the true faith, the victorious faith is the faith that will not take no for an answer. It will not agree to be rejected. నేను ఇయ్యను పోరా అని దేవుడు అంటే, దేవుడు ఇవ్వను పొమ్మంటే కూడా ఎందుకు ఇవ్వవో చూస్తానని పంతం పట్టి రోషముతో పట్టుదలతో అడిగే ప్రార్థన. నేనేమన్నాను? ఇయ్యను పో నీకు,
నీకు ఇవ్వను పోరా అని దేవుడు అంటే కూడా ఎందుకు ఇవ్వవో చూస్తాను నాన్న, నేను కొడుకును కదా, నేను కూతురుని కదా అని దేవుని దగ్గర మారాము చేసి మంకు పట్టుబట్టి సాధించుకునే విశ్వాసం. The faith that will not take no for an answer. ఆ విశ్వాసానికి ఒక మంచి ఉదాహరణ మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తాం. 25. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె కలిగిన ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదాల మీద పడెను. ఆమె సూరో ఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. సూరో ఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు, టోటల్గా అన్యురాలు. అసలు యూదులు అబ్రహాము సంతానానికి ఆమెకు ఏమాత్రము రక్త సంబంధం లేదు. టోటల్లీ షీ ఈజ్ ఎ జెంటైల్ లేడీ, నాన్ జూయిష్, నాన్ ఇజ్రాయలిటిష్ లేడీ. ఆమె వచ్చి, అయ్యా నా చిన్న కుమార్తె లోపల ఒక దయ్యం బట్టి చాలా బాధ పెడుతుంది, దయచేసి నా బిడ్డను విడిపించమని అడిగింది. అడిగితే యేసయ్య ఏమన్నాడు తెలుసా? పిల్లలు తినాల్సిన రొట్టె ముక్కలను తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తము కాదు అన్నాడు. ఎందుకంటే నేను ఇశ్రాయేలీయుల దగ్గరికి వచ్చాను. బాగా వినాలి. ఈ మన దేశంలో మతోన్మాదులు కొంతమంది, పనికిమాలిన పందులు ఉన్నారు కొంతమంది. ఈ పందులు కొంతమంది మతోన్మాదులు మళ్ళీ ఎన్జిఓలు సృష్టించుకొని సువార్తకు వ్యతిరేకంగా, బైబిల్కి వ్యతిరేకంగా ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్న పందులు ఉన్నారు కొంతమంది. అటు అన్నందుకు పందులన్నీ నన్ను క్షమించాల్సిందిగా మనవి. ఎందుకంటే వాళ్ళని పందులను పిలిచేది పందులకే ఇన్సల్ట్, అంత నికృష్టులు వాళ్ళు. మరి పందుల ఇంటర్నేషనల్ సొసైటీ వారికి మనం తర్వాత అఫీషియల్గా క్షమాపణ చెప్పుకుందాం. కానీ తిట్టడానికి ఇంకా వేరేం దొరకలేదండి, అందుకే మిమ్మల్ని పెట్టి తిట్టాల్సి వచ్చింది, డోంట్ థింక్ అదర్వైజ్ అని ఆ పందులకు మళ్ళీ మనం అపాలజీ చెప్పుకుందాం. మరి ఈ పందిగాళ్ళు ఏమంటారంటే, యేసు ప్రభువు అన్నాడు, నేను యూదులకు రక్షణ ఇవ్వడానికి వచ్చాను, ఇశ్రాయేలు కొరకు వచ్చాను, బయట దేశస్తులు రాకండి రా, వస్తే మీరు కుక్క పిల్లలతో సమానం. వాళ్ళకు ఇశ్రాయేలుకి ఇవ్వాల్సినటువంటి అద్భుత కార్యాలు, స్వస్థతలు, విడుదలలు మీరు బయటోళ్ళు కదా, అన్యులు కదా, పరాయుళ్ళు కదా, మీకెట్లు ఇస్తాను? పిల్లలు తినే వాడి నోటికాడి పిల్లల నోటి దగ్గర రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకి వేయడం మంచిది కాదు కదా, ఇది న్యాయం కాదని అన్నాడు. అంటే మమ్మల్ని అందరూ, ఇండియా వాళ్ళందరినీ ఆయన కుక్క పిల్లలతో సమానం, ఈ యూదులు కాని అందరికీ ఆయన దృష్టికి కుక్క పిల్లలే. మరి మనం ఎందుకు మన కుక్కలని మనం ఎందుకు నమ్మాలి అని వాడిని వాదన. అంతేగాని మరి ప్రార్థన చేసుకున్నందుకు, తపస్సు చేసినందుకు శంభూకుని నరికిన వాడిని మనం ఎందుకు నమ్మాలి? ఆ తెలివి లేదు. మళ్ళీ ఏదైతే కుక్క పిల్లలు అని చెప్పి అన్నాడేమో, ఆయన తలకాయ నరికేశాడు. మళ్ళీ ఆయనకే ఆలయం కట్టాలి అది అని చెప్పి దేశం అంతా అల్లకల్లోలం చేస్తున్నారు. కుక్క పిల్లలు అన్నోడి మీద నీకు కోపం వస్తే, అన్యాయంగా తలకాయ నరికినోడి మీద కోపం ఎందుకు రాలేదురా నీకు? అంటే వీడంతా ఒక చీకటి సామ్రాజ్య ప్రతినిధి. న్యాయం ఉండదు, లాజిక్ ఉండదు. ఈ ఎపిసోడ్, ఈ యొక్క ఇన్సిడెంట్, ఈ యొక్క ఇన్స్టెన్స్ తీసుకొని వాళ్ళు యేసు ప్రభు మీద దోషారోపణ, నిందారోపణ చేస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, యేసు ప్రభు వారు ఆమెను కుక్క పిల్లలతో పోల్చి మాట్లాడిన తర్వాత కూడా ఆమె కొరకు అద్భుతం చేశాడు. ఆమె ఏమన్నదంటే, ఆమె రెస్పాన్స్ అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఆమెకు కావాలా తన కుమార్తెకు విడుదల, స్వస్థత. ఆమె కుమార్తెను ఆ దురాత్మ యొక్క బంధకాల నుంచి దేవుడు విడిపించాలి. వెళ్ళాను పాదాల మీద పడితే, పిల్లలు తినే రొట్టె ముక్కలు కుక్క పిల్లలకి వేస్తే బాగుంటుందా? అట్లా
ముందు నా పిల్లలు తృప్తి పొందాలి కదా అని ఆమెను పరీక్షించాడు. పరీక్షిస్తే ఆమె అహం అనే దాన్ని చంపుకొని, నువ్వు నన్ను కుక్కపిల్ల అనేనా చాలా గౌరవించావు తండ్రి, నాకు ఆ మాత్రం యోగ్యత కూడా లేదు, నేను పాపాత్మురాలిని, నీ ముందు నాకు ఏ హక్కు లేదు, ఏ అధికారము లేదు, నువ్వు నన్ను కుక్కన్నా పర్వాలేదు, కాకన్నా పర్వాలేదు, ఏమన్నా పర్వాలేదు, అది నాకు ఇన్సల్ట్ కాదు, నువ్వు దేవుడవు, నేను పాపాత్మురాలిని, నువ్వు నన్ను ఏమన్నా నాకు అవమానం కాదు. నేను పాట రాశాను, ఈ ధరలో ఏ కాకిని దేవా అంటే, మాకు వదినలు బావులు వరుస అయ్యేటోళ్ళు నన్ను ర్యాగింగ్ చేసేది, ఏంటోపి నువ్వు కాకివా అని. ఈ ధరలో ఏ కాకిని దేవా, నీ కృపయే నాకు ఆశ్రయం అని అంటే, ఏంటోపి కాకి నువ్వు కాకివా, నువ్వు కాకివా అని. అప్పుడు టీనేజర్ నేను. ఇంకా మన తెలుగు ప్రాంతాల్లో మన ఇళ్ళలో అత్త పిల్లలు, మామయ్య పిల్లలు, బావులు బావమరుదులు వదిన వాళ్ళు ర్యాగింగ్ చేస్తారు కదా. అయితే నేను చెప్పాను, అప్పటికే నేను భక్తిలో ఒక కొండపైకి ఎక్కు ఉన్నాను అప్పటికే. ఈ ధరలో ఏ కాకిని దేవా, నీ కృపయే నాకు ఆశ్రయం అంటే, నువ్వు కాకివా అంటే, చచ కాకిని ఎందుకు అవుతాను, కాకి నాకన్నా చాలా ఉత్తమురాలు, నేను కాకిని ఎందుకు అవుతాను బావా, నేను కాకి కంటే చాలా అధ్వాన్నము, భాషలో ఉండే ఆ సౌందర్యం నీకు ఎందుకు పనికి రాని సచ్చిన ఒక పేరు లాంటి నన్ను కాకిలాగానైనా ఒక ఉన్నతంగా కనపడేటట్టు చేసింది, వాస్తవానికి నేను కాకిని కాదు, అంతకంటే చాలా నీచుణ్ణి అని చెప్పాను. అంటే ఆ మైండ్ ఉండాలి, నేను గొప్పవాణ్ణేం కాదు, నన్ను ఆయన చీ కొట్టినా సరే నేను మాత్రం వదలను, నాకు ఈయనే దిక్కు, ఇంకో దిక్కు లేదు. ఆయన నిన్ను పరీక్షించడానికి ఒక్కోసారి నేను ఇవ్వను పొమ్మంటాడు, ఇవ్వను పొమ్మనగా నువ్వు సీరియస్గా అలాగా ఆయన మాటను సీరియస్గా తీసుకుని, సార్ నేను మరి నువ్వు వద్దన్నావు కదా, మరి నేను ఏం చేయాలి, వెళ్ళిపోవద్దు. నేను నా కూతురు సంగతి నేను చాలా సార్లు నేను చెప్పాను, అది చాలా మూడేళ్ళ పిల్ల, నేను అది ఏమంటుందో అని ఇంటికి ఒక పెద్ద మనిషి వస్తే చెప్తున్నా, ఈ పాప మాకు ఎగ్జిబిషన్లో దొరికిందండి, చాలా చక్కగా ఉంది కదా, అక్కడ పోయి ఎవరి పాపనో తప్పిపోయి ఏడుస్తూ ఉన్నది, ఏడుస్తుంటే నేను చూసారే ముద్దుకుందని చెప్పి తెచ్చుకొని పెంచుకుంటున్నామండి, బాగుంది కదా పాప అని నేను చెప్తుంటే, అది అక్కడెక్కడ ఆడుకున్నది, పరుగులు వచ్చి నా పైకి ఎక్కేసి నా పొట్టలో ఇట్లా గుద్దుతా ఉంది. ఏంటి మళ్ళీ చెప్పు నన్ను ఎత్తుకొచ్చావా, నేను కూతురునైతే అలా చెప్పొచ్చా, నువ్వు చెప్పు, ఎప్పుడు చెప్పు అని నన్ను నా మీద ఆమె బలం చూపెట్టి కొట్టి నన్ను గుద్ది చేసి కన్ఫ్యూజ్ చేయించిందని, సరే నువ్వు నా కూతురు వెళ్ళారు అనేదాకా వదలలేదు. నేను ఈ దృష్టాంతం చాలాసార్లు చెప్పాను, ఏంటంటే దేవుని ఒడిలోకి నువ్వు అట్లా ఎందుకు వెళ్ళవు, నేను నీకు ఇవ్వను పోరా, నువ్వు నాకేం కావుపో అని అంటే ఎందుకు గాను. నేను 6 సంవత్సరాలప్పుడు మా అమ్మ చెప్తే నేను యేసయ్యా నా హృదయంలోకి రమ్మని నేను పిలిచాను, నేను నీకేం కానా. బాప్తిసం ఇవ్వనని మా పాస్టర్ గారు అంటే దెబ్బలాడి బాప్తిసం తీసుకున్నాను, నమ్మి బాప్తిస్మం పొందు వాడు రక్షింపబడను, నేను కొడుకుని కాదా, నువ్వు నా తండ్రి కదా, ఎందుకు ఇవ్వవు నాకు, ఎందుకు ఇవ్వవు లాజిక్ చెప్పు. అలా ఊరికే ఏనంటే కుదరదు. ఇక్కడి నుంచి ధర్నా చేస్తాను, నేను చచ్చిపోయిన తర్వాత అక్కడికి పరలోక రాజ్యపు ప్రధాన ద్వారం ముందు టెంట్ వేసి ధర్నా చేస్తాను నేను. ఎందుకు నువ్వు నన్ను కాదనుకుంటున్నావు, ఎందుకు దూరం చేస్తున్నావు అంటే, నాకు నీలో కొన్ని సంగతులు నచ్చలేదు అంటే, అట్లా బైబిల్లో చూపెట్టు, నాకు నచ్చని సంగతులు ఉంటే నేను నిన్ను తోసివేసేదను అని ఉందా. నా యుద్ధకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రం బయటకు త్రోసాను అన్నావు, నీ మాట ఎట్లా నువ్వు భంగం చేస్తావు, నేను ఒప్పుకోను అంతే అని దేవునితో పెనుగులాడుతూనైనా చచ్చిపోవాలి. కానీ ఒక మాట అన్నాడు అని సరేలే మరి ఇంకా
పెద్ద ఆయన వద్దన్నాడు, ఇటు మనకి ఇంకే దిక్కున్నది, ఎక్కడికి పోతావు? ఆ సెప్టిక్ ట్యాంక్లోకి పోతావా, లేకుంటే ఆ శవాల కాడికి పోతావా? ఎక్కడికి పోతావు పిచ్చోడా? దేవుణ్ణి వదిలిపెట్టొద్దు. ఆయన వద్దన్నా సరే, ఇవ్వను పొమ్మన్నా సరే, ఆయన పాదాలు మనం వదలకుండా పట్టుదలతో మనం పెనుగులాడాలి. యబ్బోకు రేవు దగ్గర యాకోబు చేసిన ప్రార్థన అది. ఆయన పాదాలు పట్టుకొని, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నిన్ను పోనివ్వనన్నాడు. అటువంటి పట్టుదల కలిగినటువంటి ప్రార్థన మనం చేయాలి. దేవుని బిడ్డలారా, మనం దేవుడు వద్దన్నా సరే ఆయనను పట్టుకొని బలవంత పెట్టి మనం చేసే ప్రార్థన తప్పకుండా ఆయన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి చోట కూడా ఆయన అంటాడు, ఆ విశ్వాసము ఉంటే నీకు కార్యాలు తప్పకుండా జరుగుతాయి. లూకాసు వార్త 7వ అధ్యాయం చూడండి దయచేసి. లూకాసు వార్త 7వ అధ్యాయము 50వ వచనం. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై పొమ్ము. నీ విశ్వాసము నిన్ను రక్షించింది, నీకు పాప క్షమాపణ కలిగించింది. దేవునికి స్తుతి కలుగును గాక. అదే లూకాసు వార్త 8వ అధ్యాయము 48వ వచనం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను అక్కడనేమో రక్షించను, ఇక్కడనేమో స్వస్థపరిచను. లూకా 17వ అధ్యాయము 19వ వచనం. నువ్వు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను హల్లెలూయా స్వస్థపరచెను. లూకా 18:42 చూడండి దయచేసి. అందుకు యేసు చూపు పొందెను. 18:42 యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నిసార్లు యేసు ప్రభు వారు చెప్తున్నారు, యువర్ ఫెయిత్ హ్యాస్ హీల్డ్ యూ, యువర్ ఫెయిత్ హ్యాస్ సేవ్డ్ యూ. నీ విశ్వాసము అంత శక్తివంతమైంది. పాప క్షమాపణ కావాలా, నమ్మకంతో రావాలి, విశ్వాసంతో రావాలి. స్వస్థత కావాలన్నా, సమస్య పరిష్కారం కావాలా, యేసయ్య దగ్గరికి రావాలి, విశ్వాసంతో రావాలి, అనుమానంగా రావద్దు. చాలాసార్లు మనం అడిగింది పొందలేకపోతున్న కారణం ఏంటంటే, మనము అనుమానంగా, భయంగా, డౌట్ఫుల్గా మనము వస్తూ ఉన్నాం. దయచేసి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అండి. ఏ మాత్రము సందేహించొద్దు. ఇక్కడనే దుష్టుడు జోక్యం చేసుకుంటాడు. అడిగేటప్పుడు బాగా అందరు వినాలి. అడిగేటప్పుడు సందేహం అనేది లేకుండా అడగాలి. 100% ఫెయిత్, పాజిటివ్ ఎక్స్పెక్టేషన్తో అడగాలి. ఎప్పుడైతే ఆ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ లేదో, మనం అడిగే ప్రార్థన సరైన గురికి చేరదు, గమ్యానికి చేరదు. కాబట్టి ముందు సైతాన్ ఏం చేస్తాడంటే, నువ్వు ప్రార్థన చేయకుండా చేస్తాడు. అయినా నువ్వు మొండికేసి మంకు పట్టి నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన మానను అని నువ్వు ప్రతిష్ఠించుకుంటే నీలో సందేహాలు పుట్టిస్తాడు. విశ్వాసమునకు కర్త యేసు ప్రభు, సందేహమునకు కర్త సాతాను. నీలో డౌట్స్ పుట్టిస్తాడు అన్నమాట. నీలో ప్రశ్నలు పుడతా ఉంటాయి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు వాడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నిజంగానే దేవుడు ప్రార్థన వింటాడా? ఆయనకు అంత పట్టింపు, అంత శ్రద్ధ ఉందా నీ మీద? అంత దయ ఉందా? నిజంగా దేవునికి నీ మీద అంత ప్రేమ ఉంటే మరి ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎందుకు సఫర్ అయినట్టు? ఎన్ని ప్రార్థనలు నువ్వు అడిగితే ఆయన ఇవ్వకుండా రిజెక్ట్ చేశాడు.
ఈ పాస్టర్లు తమ బతుకు తెరువు కొరకు ఏదో చెప్తారు నీకు అన్ని మాయ మాటలు. అంత బ్లైండ్గా ఎలా నమ్ముతావు? అలా నమ్మకు. అంత గట్టిగా నమ్మితే ఆయన రిజెక్ట్ చేసిన వాళ్ళు నువ్వు గాయపడాలి. కనుక నువ్వు న్యూట్రల్గా ఉండి ఇస్తే ఇచ్చా, లేకపోతే లేదని. అప్పుడు ఆయన వద్దన్నా ఇచ్చినా నువ్వు పెద్ద బాధపడేది ఉండదు అని సైతాను మన లాజిక్ని ఉపయోగించుకొని మనలో సందేహములు పుట్టించి మన విశ్వాసాన్ని బలహీనపరుస్తాడు. సందేహములు పుట్టనీయొద్దు. నువ్వు నిండు నమ్మకంతో అడగాలి. నువ్వు అడిగేటప్పుడు పట్టుదలతో అడగాలి. నువ్వు నాకు ఇవ్వు, లేకపోతే నేను చచ్చిపోతాను అనే పట్టుదలతో అడగాలి. అడిగేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఆ మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయములోని 14వ వచనానికి ఒక రూమ్ వదలాలి, చోటు దానికి ఇవ్వాలి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది మనకు ధైర్యం కలిగిందట. ప్రియులారా, నేను అడుగుతున్నాను పట్టుదలతో, దేవా నీ చిత్తములో ఇది నాకు ఇవ్వకూడదు అని నువ్వు నిర్ణయిస్తే నేను వదిలేస్తాను. ఇది నీ చిత్తంలో, నీ ప్రణాళికలో, నా కొరకు నువ్వు చేసిన ప్లాన్లో ఇది ఇవ్వద్దు అనుకుంటే సరే, నేను నీ చిత్తానికి లోబడతాను. అలా కాకుండా నీ చిత్తములో ఇది వద్దు అని కనుక నువ్వు నిర్ణయించి ఉండకపోతే నాకు ఇది తప్పకుండా అనుగ్రహించు. ఇది నువ్వు నాకు ఇవ్వకపోవడానికి ఒకటే కారణం, ఇన్ ఎ గ్రేట్ వైడ్ మాస్టర్ ప్లాన్, నీకు ఇంకేదన్నా బెటర్ ఏదన్నా ఆప్షన్ నీకేదన్నా ఉంటే నీ చిత్తానికి నేను లోబడతాను. సువిశాలమైనటువంటి నీ సంకల్పంలో ఏదైనా ఇంకొక ఉన్నతమైన ఆశీర్వాదం నువ్వు నా కొరకు సిద్ధపరచుంటే అది నేను తీసుకుంటాను. కానీ ప్రస్తుతానికి మాత్రం నేను ఈ మనవి, ఈ దీవెన తప్పకుండా పొందుకుంటానయ్యా, నువ్వు నాకు ఇవ్వాలి అని చెప్పి ఇంకే కారణాన్ని బట్టి కూడా నేను ఈ ప్రార్థన వదులుకోను, ఈ ఎక్స్పెక్టేషన్ మానుకోను. వేరే కారణం అంటే అర్థమేంటి చెప్పండి? ఏదో మనం మంచోళ్ళం కాదని, మనం సరిగా ప్రార్థన చేయలేదని, మనం తెల్ల బట్టలు వేసుకోలేదని, మనం ఇంకేదో మరి క్లీన్ షేవింగ్ చేసుకోలేదని, రింగులు పెట్టుకున్నామని, అప్పుడెప్పుడో తప్పు చేశామని, ఇవన్నీ సోది కబుర్లు. దీన్ని బట్టి అయితే మనం దేవుని ముందు డిస్క్వాలిఫైడ్ కాదు. యేసుక్రీస్తును బట్టి నువ్వు దేవుని సన్నిధిలో అంగీకరించబడి ఉన్నావు అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. వేరే వేరే కారణాలు చెప్తాడు, అవన్నీ కాదు. నేను ఎటువంటి వాడినైనా దేవుడు ఇస్తాడు అంతే. నేను మంచోడిని అయితే ఇస్తాడు, మంచోడిని కాకపోతే ఇవ్వడానికి కాదు, ఎటువంటి వాడినైనా ఇస్తాడు. ఇవ్వకపోవడానికి ఓన్లీ వన్ రీజన్, దేవుని మాస్టర్ ప్లాన్లో ఇంకేదో బెటర్ ప్లాన్ ఉంది. అట్లాగైతే సరే, నేను ఆయనకు లోపడతాను. మనము ప్రార్థించేటప్పుడు విశ్వాసము కలిగిన వాళ్ళమే మనం ప్రార్థన చేయాలి. ఒక్కొక్కసారి ఈయన పొమ్మంటాడు, ఈయన పొమ్మన్నా సరే మనము తగ్గించుకొని మరి ఎక్కడికి పోవాలో నువ్వే చెప్పు. ఒకసారి నేను దేవుణ్ణి అడిగా, నాతో చెప్పాడు ఆయన, రే నాకు నీ సంగతి నచ్చలేదు, నువ్వు వెళ్ళిపోరా అని చెప్పి దేవుడు నాతో చాలా ఏళ్ళ కిందట మాట్లాడితే నేను ఏమన్నాను తెలుసా? నేను ఏమన్నానంటే, సరే ప్రభా వెళ్తాను, ఎక్కడికి వెళ్ళాలో నువ్వే అడ్రస్ చెప్పు. నీకు విశ్వమంతా తెలుసు కదా, నీకన్నా నా మీద జాలి కలిగిన వాడు, నా కొరకు ప్రాణం పెట్టినవాడు, నీకన్నా ప్రేమించేవాడు, నమ్మదగినవాడు, శక్తిమంతుడు, మంచివాడు ఎవడైనా ఉంటే నువ్వే చెప్పు. ఆయన దగ్గర పోయి నువ్వు చెప్తావు, నీ దగ్గరకు పోమని నా పెద్ద ఆయన చెప్పాడాయా, మరి నన్ను చేర్చుకోమని అన్నంటే నేను ఎట్లా చెప్తాను, నేను చెప్పలేను అన్న. చెప్పకపోతే నువ్వు తప్పకుండా నన్ను భరించాల్సిందే. నేను మంచోడిని కాకపోయినా భరించాలి, మంచోడినైనా భరించాలి. దేవుని బిడ్డలారా,
ఆ విధమైనటువంటి మంకు పట్టేటటువంటి ప్రార్థన తప్పకుండా దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు కాకపోతే నన్ను ఎవరు క్షమిస్తారు? ఒక పాట నేను రాసుకున్నాను, మీకు జ్ఞాపకం ఉన్నదో లేదో. శత్రువునై నేనుండిన నాడే నా కొరకు ప్రాణాలు అర్పించావు, దాసుని నేరములించకుమయ్యా అని ఓ పాట రాసుకున్నాను నేను. ప్రభువా, ఒకప్పుడు నీ శత్రువుగా ఉన్నప్పుడే నా కొరకు నన్ను గావగా బలి అయిన దయాళు, దాసుని నేరములించకుమయ్యా. నేను నీ దాసునయ్యాక నా తప్పులు ఎంచుతావా? శత్రువుగా నేను ఉన్నప్పుడే నా కొరకు బలి అయిపోయావు, చనిపోయి లేచావు నువ్వు. నేను నీ సేవకుండే నీ కొరకు నా సర్వం త్యాగం చేసి దెబ్బలు తిని నేను కూడా నీ కోసం నెత్తురు చిందించి జీవితాన్ని గాయపరుచుకొని నాకంటూ లైఫే లేకుండా చేసుకున్నాక నా లోపల దోషాలు ఎంచి రంధ్రాన్వేషణ చేస్తావో నువ్వు? అలా చేయవు కదా. గనుక నన్ను ఎలాగైనా కరుణించాల్సిందే. వాట్ ఐఎమ్ టెలింగ్ యూ ఇన్ దిస్ మెసేజ్ ఈజ్ ప్రేయర్ includes arguing with God with positive expectation. That is the lesson this early morning. మళ్ళీ చెప్తున్నా, prayer includes arguing with God with love and positive expectation. ఇప్పుడు నా కూతురు వచ్చేసి నన్ను కూతురుని కాను చెప్పి ఇప్పుడు చెప్పాడు, చెప్తున్నావేంటి అంకుల్కు? చెప్పు, నేను కూతురుని తలా చెప్పొచ్చు అన్నాక ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా కాదుపో మనగలరా? అనలేరు, ఇంపాసిబుల్. ఒక మట్టి పురుగునైనా నాకే అంత ప్రేమ ఉంటే, ఏ కల్మషము లేని పాపరహితుడు పరిశుద్ధుడు నిర్దోషి మహిమ రూపుడు ఆయనకి ఎంత ప్రేమ ఉండాలి? నేనైతే దేవుని మీదనే ఆయన కోర్టులో బాల్ విసిరేసాను. నన్ను వెళ్ళిపోమంటే ఎక్కడ బాల్ నువ్వు అడ్రస్ చెప్పాలి. అడ్రస్ చెప్పకపోతే నాకు తెలిసిన అడ్రస్ ఇది ఒక్కటే, కల్వరి కొండ, సిలువ రక్తం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు తెలుసా? నా ప్రేమను బలి నమ్మెవరో నువ్వు, రారా, వచ్చేసి. అది మళ్ళా పిలుస్తాడు, తలుపులు తెరిసి ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మెనీ టైమ్స్ ఐ హ్యాడ్ దిస్ ఎక్స్పీరియన్స్. దుష్టుడు వచ్చి నాకు చెప్తాడు, దేవునికి నువ్వంటే ఇష్టం లేదని. ఆయన ముఖం ఎటో పెట్టుకొని చూస్తాడు, అంటే నన్ను పరీక్షిస్తున్నాడు అన్నమాట. అప్పుడు నేను నా విశ్వాసమును ఆయన ముందు ప్రకటించి ఆ దేవుని గుండె మళ్ళీ కరిగేటట్టు, మళ్ళీ నన్ను పిలిచి ముద్దు పెట్టుకునేటట్టు నేను ప్రార్థించిన సందర్భాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. దేవుని స్తోత్రం కలిగింది కానీ ఈవెన్ యూ కెన్ డూ దాట్. దేవుడు పక్షపాతి కాడు. నువ్వు నిజంగా దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మి ఆయన మీద భారం వేసి, నాకు నో అనే క్వశ్చన్ వద్దు అసలు, ఆ ప్రసక్తి లేదు. నాకు అవసరం ఇప్పుడు ఈ ఆశీర్వాదం కావాలి, ఈ విడుదల కావాలి అని నువ్వు పట్టుదలతో నువ్వు అడిగితే తప్పనిసరిగా ఆయన నీవు అడిగింది ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఒక్క మాట మనం ఎఫెసీ పత్రికలో చూసి ముగించేద్దాం. దిస్ విల్ బి ద లాస్ట్ రెఫరెన్స్ ఫర్ దిస్ మెసేజ్. ఎఫెసియన్స్ 6th chapter, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి పట్టుదల? పూర్ణమైన పట్టుదల. దేవునికి స్తుతి. హల్లెలూయా. పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఎందుకు ఇవ్వవు నువ్వు? నాకు తప్పకుండా ఇవ్వాలంతే. నేను నీ కొరకే అడుగుతున్నాను, నీ మహిమ కొరకు అడుగుతున్నాను. నువ్వు ఇచ్చేదాకా నేను ప్రార్థన చేస్తా, లేకపోతే నా ప్రాణమైనా తీసుకో తండ్రి అని మనము
ప్రార్థించినప్పుడు ఆయన తప్పక దిగొచ్చేస్తాడు. ఇది కష్టమా చెప్పండి? దేవుణ్ణి నమ్మడం కష్టమా, అనుమానించడం కష్టమా? ఏమండి? దేవుణ్ణి నమ్మకపోతే ఎవరిని నమ్ముతావు? మరి ఒక బెటర్ ఆప్షన్ చెప్పు నాకు. నీ కొరకు వాగ్దానం చేసి, ఆదాము హవ్వలకే వాగ్దానం చేసి స్త్రీ సంతానంగా పుడతానని చెప్పి కాలం సంపూర్ణమైనప్పుడు పుట్టి పక్కాగా తన మాట నెరవేర్చుకొని మరణించి లేచి గొప్ప రక్షణ నీకు ఉచితంగా అనుగ్రహించిన ఈ గొప్ప మహాదేవుణ్ణి నమ్మకపోతే ఎవరిని నమ్ముతావు? ఆది మహాఘట సర్పంగానే నమ్ముతావు? ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఈ బైబిల్లో ప్రత్యక్షమైన మహాదేవుణ్ణి మనం నమ్మాలి, నమ్మి ప్రార్థన చేయాలి. అప్పుడప్పుడు ఇవ్వను పొమ్మన్నట్టే ఉంటాడు. ఎందుకు ఇవ్వనైనా? కొన్ని కుక్కనైతే అయ్యాను. ఆమె ఏమన్నదంటే, కుక్క పిల్లలకు ఆ పిల్లల నోటికాడికి తీసి పెడితే తప్పే కానీ కొన్నిసార్లు చిన్నపిల్లలు తినేటప్పుడు ఒక ముక్క కింద పడుతుంది కదా, అప్పుడు ఆ కుక్క పిల్లలు అవి తినేస్తాయి కదా, కింద పడింది తీసుకొని మళ్ళీ ఆ పిల్లకి తినిపించాలి కదా ధనవంతులైనవాడు. పోనీ కింద పడదు మనకెందుకు, ఆ కుక్క తినేస్తారు. అట్లా అనుకొని నన్ను స్వస్థపరిచి నా కూతుర్ని స్వస్థపరిచాను. ఈ మాట చెప్పినందున, బికాజ్ యూ హ్యావ్ సెట్, ఆ మాట ఉంది అక్కడ. అది ఆయన మనకు నేర్పించే లెసన్. నీ ముందు నాకు ఏ హక్కు లేకపోయినా సరే, స్టిల్ హీల్ మీ లార్డ్, హెల్ప్ మీ. నాకు హక్కు ఉన్నదని కాదు, హక్కు లేదు, కుక్కనే అనుకో, ఏ హక్కు లేని కుక్క పిల్లనైనా నాకు తప్పకుండా ఇవ్వాల్సిందండి మీ ఆశీర్వాదం. ఈ మాట చెప్పినందున వెళ్ళు, నీ కూతురు స్వస్థపరచబడింది అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. యేసు ప్రభు వారు కుక్క పిల్ల అన్నాడు అని మన ఇగో రెచ్చగొట్టడం కాదు, అలాగ అన్నవాడి దగ్గర కూడా అద్భుతాన్ని పొందగలిగిన ఆ సురోఫెనికయ వంశస్థురాలి లాగా మనం ప్రార్థన చేయాలని లెసన్ నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పట్టుదల వదలనే వద్దు. అందరం ప్రార్థన చేసి ఒకటి చెప్తున్నాను, నేను అసలు ఈ అటాక్ జరగక ముందు, ఈ ప్రార్థన ఉద్యమానికి నేను పిలిపివ్వకముందు నేను ప్రార్థన చేశాను, ప్రభువా నువ్వు పరిష్కారం చెయ్యి, లేకపోతే నన్ను నా పిల్లలందరినీ ఒక్కటే రాత్రి నిద్రలో ఉన్నప్పుడు చంపేసి పరలోకాన్ని తీసుకుపో. ఎందుకంటే మా దేవుడి చేతగాని వాడిగా కనబడద్దు. సత్య సంబంధులందరినీ ఒక్క రాత్రి తీసుకుపోని, లేదా దిగొచ్చి నా కొరకు కార్యం చేయాల్సిందే. ఎందుకు చేయవు నువ్వు? ఎందుకు మాకు ఆశలు కల్పించావు? బైబిల్లో నిన్ను వచనాలు నువ్వు సమాధానం చెప్పాలా? క్రీస్తు న్యాయపీఠం ముందు నువ్వు లెక్క అడిగితే నేను చెప్తా, నేను కూడా లెక్క అడుగుతా. నేను ఎందుకు నువ్వు ఇవ్వవు అని దేవునితో పెనుగులాడాను. నేను చేసే ప్రార్థన తప్పైతే చంపేసేపోను, మరి ఇంకేం ప్రార్థన చేయాలా? ఇదేమన్నా ఆట ఏమన్నా? ఎందుకు ఆశలు కల్పించావు? ఎందుకు నువ్వు వాగ్దానాలు చేసావు? దిగి వచ్చి గొప్ప కార్యం చెయ్యి, లేకపోతే సత్య సంబంధులందరినీ కూడా తీసుకుపో, పరదేశకు తీసుకుపో. అట్లా అందరిని ఒకసారి తీసుకుపోండి కుదరదంటే అయితే వచ్చి పని చేయి, మరి అంత నీ ఇష్టమేనంటే. తప్పైతే కొట్టి చంపు నన్ను అని దేవుని ముందు పెనుగులాడని. ఈ విషయం కూడా నేను ఇంట్లో చెప్పాను, చాలా మందికి నేను చెప్పాను, ఇప్పుడు కాదు, కొత్తగా చెప్పాను. నా అంతరంగికులు చాలా మందికి నేను చెప్పాను, నన్ను కూడా తీసుకో. కొందరు అడిగారు, నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతావు, నీ ప్రాణం ఎందుకు అడ్డం వేస్తావు అంటే, ఇక దేవుని వాగ్దానం నెరవేరలేదు అని ఇన్ని వేల మంది చచ్చిపోయారని ఆ చెడ్డ సాక్ష్యం వచ్చినాక నేను బ్రతుకు కూడా ఏం చేస్తాను ఇక్కడ? నన్ను కూడా తీసుకుపోవాయా? ఏం అక్కర్లేదు, ప్రణాళిక అక్కర్లేదు, ఉద్యమం అక్కర్లేదు, సంస్కరణ అక్కర్లేదు, నువ్వు రావాలి, లేకపోతే నా ప్రాణం తీసుకో. రాహేలు ఆ ప్రశ్న అడిగింది, నాకు గర్భఫలము నిమ్ము, లేకపోతే నేను చచ్చిపోతాను. ఆ పట్టుదల ఎప్పుడైతే ఉందో, గుడ్రాలనబడిన రాహేలు కూడా దేవుడు గర్భఫలం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుడు వద్దన్నాడు అని వెంటనే ముడుచుకొని పోవద్దు. వద్దంటే కూడా నువ్వు ఒప్పుకోనంతే, నాకు కావలసిందే నీ మహిమ కొరకు అడుగుతున్నానని మనం మంకు పట్టిన
పూర్ణమైన పట్టుదలతో మనం ప్రార్థన చేద్దాం. దేవుని కార్యాలు చూద్దాం. భారతదేశంలో అత్యధిక సంఖ్యాకులు రక్షణ పొందాలి. భారతదేశ ఉపఖండంలో యెజబెలు కార్యాలన్నీ లయమైపోవాలి. సత్య స్తంభముగా అగాపే సంఘం కట్టబడాలి. వ్యతిరేక శక్తులు, మతోన్మాద శక్తులన్నీ నాశనం కావాలి. మనం ప్రార్థన చేద్దాం. దేవుని ప్రణాళిక అంతా నెరవేరే దాకా దేవుని దాసులు, సత్య సంబంధులు అందరి ప్రాణాలు దేవుడు కాపాడాలి. వాళ్ళ భక్తి, వాళ్ళ విశ్వాసాన్ని కాపాడాలి. నేను మాత్రం వదిలేదు లేదు అని పట్టుదలతో మనం ప్రార్థన చేద్దాం. దేవుని మహిమను చూద్దాం. రండి మనం ప్రార్థన చేసుకుందాం. లెట్ us enter into a time of prayer with worship and praises and thanksgiving. మనము స్తుతి ఆరాధనతో మనం ప్రవేశిద్దాము. ఇంకా గంటన్నర సమయం ముందు మనము ఎక్కువ వాల్యూమ్ పెంచకుండా మనము కొంచెం తగ్గు స్వరంతో ప్రార్థన చేద్దాం. మరి అందరము ప్రార్థన చేద్దాం. ఒకరైన తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం. దుష్టుడు దిగి వచ్చి సంఘానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. సంఘానికి జయము, పరిశుద్ధులకు జయము, అంచకాలపు సంస్కరణ ప్రణాళికకు జయము, దేవునికి జయము, యేసయ్యకు జయము, యేసయ్య సంఘానికి, భక్తులకు జయం కావాలి. మన ఎదురుగుండా ఉన్నటువంటి గొల్యాతును దేవుడు హతమార్చాలి. సింహము ఎలుగుబంటును దేవుడు కొట్టి చంపేసేయాలి. మన ముందున్న వ్యతిరేక శక్తులన్నీ దేవుడు నశింప చెయ్యాలి. మన ఎదుట ఉన్నటువంటి జెరుబ్బాబెలును అడ్డగిస్తున్న గొప్ప పర్వతాన్ని దేవుడు చదును భూమిగా మార్చేశాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అన్ని గ్రంథాలు, ప్రణాళిక గ్రంథాలు, సత్య గ్రంథాలు ఇంగ్లీష్లోకి తర్జుమా చేయబడాలి. ఎక్సలెంట్ ట్రాన్స్లేషన్ జరగాలి. ఎక్సలెంట్ లాంగ్వేజ్లో, whether it be Hindi, Tamil, Malayalam, Kannada or any other language, German, French, any other language, English లో బెస్ట్ ఎక్సలెంట్ లాంగ్వేజ్లోకి పుస్తకాలను మనం తర్జుమా చేసి పబ్లిష్ చేసి ప్రపంచమును ఈ సాహిత్యంతో నింపడానికి దేవుని సహాయం మనం కోరుకుందాం. ప్రియులారా, ఈ కార్యం జరగాలని మన స్వార్థము కొరకు మనం అడగడం లేదు. సత్యమందు వారిని ప్రతిష్ఠించుము అని యోహాను 17:17 యేసయ్య ప్రార్థన చేశాడు కాబట్టి మనకు ఈ భారం పుట్టింది. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చారు కానీ పుట్టి తిని అని యేసయ్య అన్నాడు కనుక మనకి భారం పుట్టింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ గొప్ప కార్యాన్ని ఆపడానికే దుష్టుడు ఇప్పుడు దాడి చేస్తున్నాడు. ఇంగ్లీష్ గ్రంథాలు రాకుండా ఆపడానికి వాడు దైవజనుని ప్రాణాలు తీయాలని చూశాడు. దైవజనుడి సహకారులందరి మీద దాడి చేస్తున్నాడు. వాడిని మనం ఎదుర్కొందాం ప్రియులారా. మన దేవుడు మహాదేవుడు, మన దేవుడు బలవంతుడు. మనకైనా కఠినమైన సాధన పెట్టలేదు. దేవుణ్ణి వ్యతిరేకించే వాళ్ళు కష్టపడి సాధన చేస్తున్నారు. మనమైతే కేవలము మోకరించి ప్రార్థించి కార్యాలు సాధించుకుంటున్నాం. హల్లెలూయా. మనది సులభమైన కానీ శక్తివంతమైన సాధన. వాడేమేమో కష్టమైన సాధన చేసి సంపాదించే మానవాతీత శక్తుల కంటే యేసు నామములో ఉన్న శక్తి గొప్పది. యేసు రక్తములో ఉన్న శక్తి గొప్పది. యేసు పంచగాయాల్లో ఉన్న శక్తి గొప్పది. యేసు వాగ్దానములలో, యేసు మాటల్లో ఉన్న శక్తి గొప్పది. యేసు అనే నామములో ఉన్న శక్తి గొప్పది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం కూడా దేవుని స్తుతిద్దాం. రెండు చేతులు ఆకాశం తట్టు పైకెత్తి, ప్రభువా నీవు అనంత శక్తి సంపన్నుడు గనుక నీకు వందనాలు. మాకు ఎలాంటి అసహ్యమైన చెడ్డ కార్యాలు మాకు అక్కర్లేదు, చెడ్డ సాధనలు మాకు అక్కర్లేదు, కఠినమైన నియమ నిబంధనలు లేవు. మేము మోకరిస్తాము, నీ పాదాలు పట్టుకుంటాం. అయ్యా, మేము పట్టుదలతో ప్రార్థన చేస్తాం. ఇది శక్తివంతమైన మార్గము కనుక నీకు వందనాలు. ఈ విశ్వంలో మంత్రశక్తులన్నీ మూటగట్టిన యేసయ్య నీ కాలిగోటికి సమానం కాదు. నీ యొక్క రక్తంలో ఒక చుక్కకు సమానం కాదు. అనంత శక్తి సంపన్నుడా దిగిరండి. మా కొరకు కార్యం చేయడానికి దిగిరండి.
ఇంగ్లీష్లో గ్రంథములను రాయించడానికి దిగిరండి, పబ్లిష్ చేయించడానికి దిగిరండి, ప్రపంచ క్రైస్తవ సంఘములన్నింటినీ సత్యంతో నింపటానికి దిగిరండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. రీకారాబారాకారాబారాకారందలరాబారాసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. శంతవాక్యరియ ధారాబా షాబాబా రియరదాబాబా హౌబారాకారందలరాబారాసి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రార్థన సమయం. చక్కగా పూర్ణమైన ధైర్యంతో, పట్టుదలతో ప్రార్థన చేయండి. ఈ గంభీరమైనటువంటి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. జస్ట్ బై ప్రేయింగ్ వీ కెన్ డూ mighty things for God. Hallelujah.